ఓకే. స్టార్ట్. ఓకే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. దీంట్లో కూడా మళ్ళీ 5 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే. ఏదో ఒకటో రెండు అటెంప్ట్లు రాలేదంతే. సో ఏదేమైనా మనం అన్ని చాప్టర్లు చేస్తాం కాబట్టి ఇది కూడా చేద్దాం. సో ఫస్ట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ మీకు ఎఫ్ఆర్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. మాక్సిమం అంతా అంటే ఓకే సిఎఫ్ఎస్ లో మీరు ఏమేమి చేస్తారో థియరిటికల్ గా కొంచెం పార్ట్స్ ఉంటాయి. అంటే అడ్జస్ట్మెంట్స్ కానీ అవన్నీ థియరిటికల్ గా మీరు అక్కడ చేసేవి ప్రాక్టికల్ గా చేసేవి ఇక్కడ థియరిటికల్ గా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ షార్ట్ నోట్ ఆన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హోల్డింగ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫస్ట్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు తయారు చేయాలంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం వెన్ ఎ కంపెనీ హ్యాస్ వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్. అప్పుడు వాళ్ళు నార్మల్ గా తయారు చేయాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా తయారు చేయాలి, కంపెనీది ప్లస్ ఆల్ సబ్సిడరీస్ ది కలిపి. ఓకేనా? సో విచ్ షల్ ఆల్సో బి లేట్ డౌన్ బిఫోర్ ద ఏజిఎం ఆఫ్ ద కంపెనీ అలాంగ్ విత్ ఇట్స్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే వాళ్ళ తాలూకా సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా తయారు చేసి ఆ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా తీసుకెళ్లి ఎవరి ముందు పెట్టాలంట? ఏజిఎం లో జనాల ముందు పెట్టాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఈస్ దట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద పేరెంట్. అంతే కదా, పేరెంట్ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. This includes identifying the components and including the financial information of the components to be included in the consolidated financial statements. Components అంటే సబ్సిడరీస్ ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి దాని తాలూకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్కార్పొరేట్ చేయాలా లేదా? అవే కదా కన్సాలిడేషన్ మనం చేసేది. వేర్ అప్రోప్రియేట్ ఐడెంటిఫై ద రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్. సెగ్మెంట్ అది 108 కూడా పాటించుకుంటున్నాడు. సెగ్మెంట్ రిపోర్టింగ్ ఏంటి మనం చదువుకున్నాం కదా. అంటే కొన్ని సెగ్మెంట్ అయితే అన్ని సెగ్మెంట్స్ ఐడెంటిఫైబుల్. బట్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏంటి అంటే మనం 3 కండిషన్స్ చెప్తాము. ఆ 3 అసెట్స్ 10% కన్నా ఎక్కువ ఉండాలి, అలాంటివి ఏమి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మీరు రిపోర్ట్ చేయాలి. రిలేటెడ్ పార్టీస్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్ S24 అన్ని అన్ని ఇందులో ఉండాలా లేదా చెప్పండి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ మీకు గుర్తుంటే రిలేటెడ్ పార్టీ అయితే చాలు. దాని ట్రాన్సాక్షన్ వాల్యూ మార్కెట్ వాల్యూకి ఉన్న ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కూడా మనకు అనవసరం. ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలా లేదా? నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఆ పేరెంట్ నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ, అసలు ఆ అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయింది, అవన్నీ పేర్లు రాయాలి. అవన్నీ రాయాలి. అప్టైన్ కంప్లీట్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్రమ్ ద కాంపనెంట్స్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంట. మేకింగ్ అప్రోప్రియేట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ అని ఇలాంటి రకరకాలు చేస్తాం కదా మన సిఎఫ్ఎస్ లో, అవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. హార్మనైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, ఇప్పుడు వాళ్ళ పాలసీస్ వేరేలా ఉన్నాయి, మీ పాలసీస్ వేరేలా ఉన్నాయి. ఇప్పుడు రెండింటికి సింక్ అవ్వాలి కదా. సో ఎవరో ఒకరు మార్చాలా లేదా? మార్చాలి. గ్యాప్ కన్వర్షన్, ఇప్పుడు వాళ్ళ అకౌంటింగ్ ఫ్రేమ్ వర్క్ వేరు, మీ అకౌంటింగ్ ఫ్రేమ్ వర్క్ వేరు. మీరు అప్పుడు మార్చాలా లేదా? ఇప్పుడు వాళ్ళ ఫారెన్ ఎంటిటీ అనుకుందాం, ఆ సబ్సిడరీ. ఇప్పుడు వాళ్ళు దేని ప్రకారమో తయారు చేస్తారు, మనం దేని ప్రకారమో తయారు చేస్తాం. మన షెడ్యూల్ 3 ఇవన్నీ అవన్నీ ఫాలో అవుతాం. మరి ఇప్పుడు మార్చాలా లేదా? కన్సల్టేషన్ చేసేటప్పుడు పేరెంట్ కంపెనీకి మార్చాలి. తర్వాత ఏం చెప్తున్నాను అంతే. సో తర్వాత ఏమంటే అపార్ట్ ఫ్రమ్ ద అబౌవ్ పేరెంట్ ఆర్డినరీ ఇష్యూస్ ఇన్స్ట్రక్షన్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కాంపనెంట్ స్పెసిఫిక్ పేరెంట్స్ రిక్వైర్మెంట్స్. పేరెంట్ కంపెనీ జనరల్ గా ఏం చేస్తుందంట, వాళ్ళ పిల్ల కాంపనెంట్స్ కి చెప్తుందంట ఏం చేయాలి, మీరు ఎలా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మేము కన్సల్టేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది కాబట్టి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా కావాలి, ఏ రూపంలో కావాలో చెప్తారు. ద ఇన్స్ట్రక్షన్ ఆర్డినరీ కవర్ జనరల్ గా అకౌంటింగ్ పాలసీస్ ఏది వాడాలి, మీరు స్టాట్యుటరీ అదర్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ మీరు ఏమైనా ఉంటే మాకేమైనా ఉంటే అవి మీకు కూడా చెప్తాం కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు మా సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఐడెంటిఫికేషన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ అదే సేమ్ మళ్ళీ రిపోర్టబుల్ ట్రాన్సాక్షన్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, టైం టేబుల్ ఇవన్నీ చెప్పాలా లేదా? టైం టేబుల్ అంటే ఏ టైంకి ఏవేవి రిపోర్ట్ చేయాలి, ఏ అథారిటీకి ఎంత రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాను, మనకి హోల్డింగ్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్ ఉండేటప్పుడు ఇన్ అడిషన్ టు ప్రిపేరింగ్ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఏం చేయాలి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసి ఏం చేస్తారు మీరు చూసుకుంటారా? ఏజిఎం లో ముందు జనాల ముందు మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటు ఇవి కూడా ప్రవేశపెడతారు. తర్వాత ఇప్పుడు చేసేటప్పుడు కన్సల్టేషన్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి? ముందు అన్ని కాంపనెంట్స్ తీసుకోండి. అన్ని కాంపనెంట్స్ తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కన్సాలిడేట్ చేయండి. ఇక్కడ ఇంకోటి రాసేయండి, అన్ని కాంపనెంట్స్ నుంచి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసేయండి ముందుగానే, ఏ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పుడు తర్వాత 2 స్టాండర్డ్స్ మాట్లాడాం మనం. సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయాల్సింది చేయండి. తర్వాత రిలేటెడ్ పార్టీస్ ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేసి వాటికి కావాలి రిపోర్ట్ చేయండి. కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయండి. తర్వాత మీ అకౌంటింగ్ పాలసీస్ వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ చేంజెస్ ఉన్నప్పుడు హార్మనైజేషన్ కోసం అదే అకౌంటింగ్ పాలసీస్ సింక్ లో ఉండాలి కదా. తర్వాత గ్యాప్ కూడా మన ప్రకారం కన్వర్షన్ చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయాయి. ఏది యాక్యురేట్ అంటే మనం అనుకున్నాం కదా, కాంపనెంట్స్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత పేరెంట్స్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాయని చెప్పాం. సబ్సిడరీస్ కి ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి అకౌంటింగ్ పాలసీస్ ఏది వాడాలి, స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ చెప్తారని చెప్పామా? అన్నీ ఓకేనా కాదు? సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడండి.
ఏం లేదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాబట్టి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయాలా లేదా అని అడుగుతున్నాడు. మనకి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది, దాని గురించి చదువు. కంపెనీ ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, మనం ఆల్రెడీ చదివిందైనా కాదు చెప్పండి. ప్రతి కంపెనీ కూడా వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్ ఉంటే చేయాలి, అవన్నీ యాజ్ ఇట్ ఈస్. కానీ 110 ప్రకారం an investment entity shall not consolidate its subsidiaries. Instead, an investment entity shall measure an investment in a subsidiary at FVTPL method according to India's one. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనుకోండి మీరు, మీది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే అప్పుడు మీరు సబ్సిడరీస్ ని కన్సాలిడేట్ చేయడం అవన్నీ చేయరండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక్కటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చూపిస్తారు. ఏ మెథడ్ వాడాలి మీరు? ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసిఏ, అమౌంటైజ్ కాస్ట్ ఇవి ఉంటాయి కదా, మీరు ఎఫ్ఈటిపిఎల్ వాడాలి. ఓకేనా? ఎఫ్ఈటిపిఎల్ వాడితేనే ఇదంతా, వాడకపోతే మళ్ళీ మీరు ఏం చేయాలి? కన్సల్టేషన్ చేసుకోవాల్సింది. తర్వాత పేరెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ షall consolidate all the entities that it controls, including those controlled through an investment entity subsidiary, unless the parent itself is an investment. ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కాదు, పేరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ కాదు. పేరెంట్ కంపెనీ కింద ఒక కంపెనీ ఉంది, అది ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ. దాని కింద మళ్ళీ రకరకాల సబ్సిడరీస్ ఏవో ఉన్నాయి. మెయిన్ తయారు చేసేది ఎవరు? పేరెంట్ కంపెనీ. పేరెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ ఎక్కడ కాదు. అప్పుడు సబ్సిడరీస్ అన్నింటినీ మనం ఇంక్లూడ్ చేయాలా లేదా? చేయాలి. పేరెంట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అయితే అప్పుడు మీరు ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, మళ్ళీ మీరు కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటున్నారు కదా, అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఏం చెప్పండి. జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, ఆ డబ్బులు తీసుకుని ఏం చేస్తుంది? లోన్స్ కదా, అదే మనం వేరే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం, వేరే షేర్స్ కొనడం, ఇలాంటివన్నీ చేస్తారు. అవునా? commits to the investors that its business purpose is to invest funds solely for the returns from capital appreciation, investment income or both. వాళ్ళ మెయిన్ పని ఏంటి? ఇంకే బిజినెస్ చేయదు, అదే వస్తువులు అమ్మడం లాంటివి ఏం చేయదు. అది ఏం చేస్తుంది? డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది వేరే కంపెనీలో, అది అమ్మేటప్పుడు క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది. ఇవి మాత్రమే దాని పని. ఓకేనా? మెజర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ ఫెయిర్ వాల్యూ బేసిస్. మీరు ఏ మెజర్మెంట్ చేయాలి? ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ చేయాలి. ఓకేనా కాదా? సో ఇక్కడ ఎంఎన్బి ఏం చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని చెప్పాడు. ఇంకేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. తర్వాత మీరు ఇప్పుడు ఈ కన్సల్టేషన్ చేయాలంటే ఎంఎన్బి కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ కాబట్టి మీకు సేమ్ ఏం చెప్పాలి? అది ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వాల్యూ చేస్తే మళ్ళీ అది కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా కాదా చెప్పండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి చూడండి. కరెంట్ పీరియడ్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేస్తారు? కరెంట్ పీరియడ్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్ అంటే ఈ ఇయర్ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేస్తారు కన్సాలిడేషన్. ఇది మనం ప్రాక్టికల్ గా చేసిన సంవత్సరం పార్ట్. ముందు ఫస్ట్ చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా మీరు ఏం చేయాలంట? ఆల్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేయాలి చెప్పండి? ఎలిమినేట్ చేయాలి. ఇది మనం చేసాం లేదా అక్కడ ప్రాక్టికల్ సంథింగ్ చేసి. సో ఇంట్రా గ్రూప్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ రిసీవ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఈ మనలో మనకి ఏమైనా ప్రాఫిట్ చూపించొచ్చా? చూపించకూడదు కాబట్టి ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏం చేస్తాను చెప్పండి? ఎలిమినేట్ చేస్తాం. అన్రియలైజ్డ్ ఇంట్రా గ్రూప్ ప్రాఫిట్స్ ఏం చేస్తా చెప్పండి? అది కూడా ఎలిమినేట్ చేస్తాం. ఏదైనా ఎలిమినేట్ చేసేది. ఇంట్రా గ్రూప్ ఇండెటెడ్నెస్, నేను ఆడికి ఇవ్వాలి, ఆడు నాకు ఇవ్వాలి అన్నట్టుగా చూపించుకోవడం దేనికి చెప్పండి? కన్సల్టేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా రెండు ఏమవుతాయి? అడ్జస్ట్మెంట్స్ రిలేటింగ్ టు అదే అకౌంటింగ్ పాలసీస్ వాళ్ళు వేరేవి, మనం వేరేవి. అది కరెంట్ పీరియడ్ అకౌంటింగ్ పాలసీస్ గురించే కదా అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో కరెంట్ అడ్జస్ట్మెంట్స్ లోకి వస్తాయి కదా. అడ్జస్ట్మెంట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ రికాగ్నైజ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దట్ అకర్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ కన్సాలిడేట్. అదే ఇండియస్ టర్న్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ మనం చేయాలా లేదా? తర్వాత చూడండి, adjustments for the effect of significant transactions or other events that occur between the date of components balance sheet and not already recognized in financial statements and the date of auditor's report on the group's consolidated financial statements when the financial statements to be used for consolidation are not drawn up to the balance sheet as that of parent. Simple చెప్పాలంటే different reporting dates. ఇప్పుడు వాడు 31st డిసెంబర్ కి వాడి బ్యాలెన్స్ షీట్ అయిపోతుంది. నాది ఎప్పుడు అవుతుంది? 31st మార్చ్ అవుతుంది. నేనే ఇప్పుడు తయారు చేయాలి. ఇప్పుడు నాది 31st డిసెంబర్ కి 31st మార్చ్ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆడికి, నా బట్టి ఎలాగో నా దాంట్లో ఉంటాయి. ఆడికి జరిగినవి రికార్డ్ చేయాలో లేదో చెప్పండి? రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఆడికి జరిగినవన్నీ మీరు అడ్జస్ట్ చేయాలి లేదా? ఇప్పుడు ఈ పీరియడ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ కాంపనెంట్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళ గ్యాప్ ప్రకారం ఉన్నవన్నీ మన గ్యాప్ ప్రకారం మార్చాలా లేదా చెప్పండి? తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీస్, అది సింపుల్ చెప్పండి ఎన్సీఏ వాల్యూ. ఎన్సీఏ వాల్యూస్ లో చేంజెస్ ఏమొచ్చాయి అది రాయాలి లేదా చెప్పండి? దాని గురించి ఇక్కడ రాశారు. డిటర్మినేషన్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీస్ ఇంట్రెస్ట్ సిన్స్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. ఎన్సీఏ వాల్యూలో ఎంత చేంజ్ వచ్చింది రాయాలి లేదా? తర్వాత చూడండి, డిఫర్డ్ ట్యాక్స్. ఆబ్వియస్లీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ వస్తుందా రాదా చెప్పండి? వస్తే వాటిని ఎలా రికాగ్నైజ్ చేయాలి అలా రికాగ్నైజ్ చేయాలి. ఇవన్నీ కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్. పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి రెండే ఉంటాయి. పర్మనెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఒకసారి చేస్తారు, అది కూడా చెప్పేస్తారు చూడండి ఫస్ట్, తర్వాత పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఒకసారి చేస్తారు. ఏం తెలుసా? గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? కన్సాలిడేషన్ బిజినెస్ కాంబినేషన్ టైంలో చేస్తారు, అవునా? తర్వాత అలాగే ఎన్సీఏ వాల్యూ ఫస్ట్ టైం లెక్కేటప్పుడు ఎప్పుడు లెక్కెడతారు చెప్పండి? ఎప్పుడు సేమ్ కన్సాలిడేషన్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ టైంలో చేస్తాం స్టార్టింగ్ లో. తర్వాత సబ్సిక్వెంట్ గా చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం.
సో కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అంటే చాలా ప్రతి ఇయర్ చేసేటప్పుడు సింపుల్ చెప్పాలంటే బిజినెస్ కాంబినేషన్ ఏమో పర్మనెంట్ అడ్జస్ట్మెంట్, కన్సాలిడేషన్ ఏమో కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ లాగా ప్రతి ఇయర్ చేస్తాం. ఆడిటర్ షుడ్ వెరిఫై దట్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ హ్యావ్ బీన్ మేడ్ అప్రోప్రియట్లీ. ఆడిటర్ ఏం చేయాలి? గుడ్ విల్ క్యాలిక్యులేషన్, క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ కానీ, ఎన్సీఏ క్యాలిక్యులేషన్ కానీ సరిగ్గా సరిపోయిందా లేదు. ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలా లేదా చెప్పండి, మీకు గుర్తుందా? ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్, ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ పంచుకోవాలా లేదా? పంచుకోవాలి. ఓకేనా? వెదర్ ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ హావ్ బీన్ అలోకేటెడ్ ప్రాపర్లీ టు పేరెంట్ అండ్ ఎన్సీఏ. అంతే కదా, ఎన్సీఏ భాగం ఎన్సీఏకి ఇచ్చేయాలి, పేరెంట్ భాగం పేరెంట్ కి. Verify the changes that might have been take place in permanent consolidation adjustment on account of subsequent acquisition or disposal of components. పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ లో మళ్ళీ చేంజెస్ ఎప్పుడు వస్తాయి చెప్పండి? మీకు 60% స్టేక్ ఉంది, 30% అమ్మేశారు, మీకు సడన్ గా ఏమవుతుంది చెప్పండి? కంట్రోలింగ్ స్టేక్ పోతుందా లేదా? అప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తారా? గుడ్ విల్ కి, క్యాపిటల్ రిజర్వ్ కి, ఎన్సీఏకి చేస్తారు కదా. 60 ఉన్నప్పుడు మనం 30 అమ్మేసిన, లేకపోతే 30 ఉన్నప్పుడు ఇంకో 40 కొన్నా, సడన్ గా మీకు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మారిపోతాయి, ఎన్సీఏ వాల్యూలో చేంజెస్ వస్తాయి, అప్పుడు చేస్తాం తప్ప మళ్ళీ ఇంక ఎప్పుడైనా చేస్తామా చేంజెస్ వచ్చాయి. ఓకేనా కాదా? 2 క్వశ్చన్లు చెప్పాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడింది కరెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్, పర్మనెంట్ కన్సాలిడేషన్. పర్మనెంట్ అయితే రెండురా, ఏంటవి? గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్, ఇంకోటి ఏంటి? ఎన్సీఏ క్యాలిక్యులేషన్. ఆడిటర్ గా మీరేం చేయాలి చెప్పండి? ఈ క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయాలి. తర్వాత ప్రీ అక్విజిషన్ రిజర్వ్స్ అవన్నీ కరెక్ట్ గా లెక్కెట్టాలి. ఫస్ట్ లెక్కెట్టడం ఒక పాయింట్, లెక్కెట్టి నువ్వు ఏం చేయాలి? అలోకేట్ చేయాలి, అపోర్షన్ చేయాలి. లాస్ట్ మళ్ళీ ఎప్పుడు చేంజెస్ అవుతాయి చెప్పండి ఇవన్నీ? కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మారిపోయినప్పుడు, అంటే 40 ఉన్నాడు 50 కొన్నా, లేకపోతే 50 60 ఉన్నాడు 20 అమ్మేసిన, అంటే తగ్గిపోయిన ఓనర్షిప్ పెరిగిపోయింది, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడే మనం ఫేస్ వాల్యూస్ లో మారుస్తాం. ఓకే. తర్వాత కరెంట్ కన్సాలిడేషన్ ఎక్స్పెన్స్ మనం ఏమేమి మాట్లాడాలి చెప్పండి? రకరకాల ఎక్స్పెన్స్, ఇంట్రా గ్రూప్ ప్రాఫిట్స్ కానీ, ఇంట్రా గ్రూప్ ఇండెటెడ్నెస్ కానీ, ఇంట్రా గ్రూప్ ఈ ట్రాన్సాక్షన్స్ అవన్నీ మనం అదే ప్రాఫిట్ చూపిస్తే మనం ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏం చేస్తాం? 3 పాయింట్లు రాస్తాం ఇక్కడ. ఇంకా ఎన్సీఏ వాల్యూస్ లో చేంజెస్ లెక్కెట్టాలా లేదా చెప్పండి? లెక్కెట్టాలి. మీరు ఇంకా చాలా రాయొచ్చు. గుడ్ విల్ ఇంపైర్మెంట్ ఏమైనా జరిగితే చేస్తాము. తర్వాత ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్ పాలసీస్ వాళ్ళు వేరే మనం వేరే ఉంటే చేస్తాము. వాళ్ళ గ్యాప్ వేరే మన గ్యాప్ వేరే ఉంటే కన్వర్షన్ చేస్తాం. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ డేట్ రిపోర్టింగ్ వేరే ఉంటే మన బ్యాలెన్స్ షీట్ రిపోర్టింగ్ ఉంటే మధ్యలో జరిగిన ఈవెంట్స్ రాస్తాం. నెక్స్ట్ ఈవెంట్స్ అక్కడికి అవుతుంది, బ్యాలెన్స్ షీట్ డేట్ చెక్ చేస్తాం లేదా? చెక్ చేస్తాం. ఇవన్నీ రాసుకోవచ్చు. మీరు కన్సల్టేషన్ చదువుకున్నాను. డిఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాము. మెయిన్ ఇదే రాసేది, గుడ్ విల్ ఇంపైర్మెంట్ క్యాలిక్యులేషన్. ఇన్వెంటరీస్ ఏమైనా లాస్ట్ టైం ఫెయిర్ వాల్యూ చూపించారు, మరి ఈ ఇయర్ కి దానికి సంబంధించిన ఏమైనా జరుగుంటాయి కదా చేంజెస్, మరి దానికి సంబంధించి రికార్డ్ చేయాలా లేదా? చేయాలి. అంటే సబ్సిడరీ తాలూకా P&L అడ్జస్ట్మెంట్స్ చేస్తామా లేదా? అంటే దాంట్లో కొన్ని కాంపనెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ఇంక్లూడ్ అవ్వకపోవచ్చు, మనం చేస్తాం. ఇలాంటివన్నీ రాసుకోవచ్చు. రైట్, ఓకేనా? అవే రాయాలని రూల్ లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. Parent Limited acquired 51% of shares of Child Limited during the year ended 31st March 2022. During the financial year 2022 to 23, the 20% of shares of Child Limited were sold by Parent Limited. Parent Limited, while preparing the financial statements for the year ending 31st March and 31st March 2023, did not consider the financial statements of Child Limited for consolidation. కన్సల్టేషన్ కన్సిడర్ చేయలేదంట. ఓకే. యాజ్ అ స్టాట్యుటరీ ఆడిటర్ గా మీ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర ఎంత షేర్స్ ఉన్నాయి? 51% ఉన్నాయి. ఇయర్ మధ్యలో మనం ఎంత అమ్మేసాము? 20% అమ్మేసాం. ఓకే. అంటే మన దగ్గర ఇప్పుడు కంట్రోల్ అయితే పోయింది. ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ సేమ్ పాయింట్ ఏంటో చెప్పండి. కంపెనీ కనుక 1 or more సబ్సిడరీస్ ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసి నార్మల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగానే ఇది కూడా తీసుకెళ్లి ఏజీఎం లో పెట్టాలి. ఓకేనా కాదా? తర్వాత ఇంకేం చెప్పారు చూడండి. యాజ్ పర్ రూల్ 6 ఆఫ్ కంపెనీస్ రూల్స్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షల్ బి మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ షెడ్యూల్ 3 పాటించి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయాలి. అప్లికేబుల్ ఇండియస్ కూడా పాటించాలి. హవెవర్ కొన్నిసార్లు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్కర్లేదంట. ఎప్పుడు అక్కర్లేదు చూడండి. A company which is not required to prepare consolidated financial statements under the accounting standards, it shall be sufficient if the company prepares the consolidated financial statements provided in Schedule 3 of the Act. సింపుల్ గా చెప్పాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు మీకు. ముందు అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి చెప్తున్నాను, తర్వాత ఇండియస్ గురించి కూడా పాయింట్ ఉంటుంది అనుకుంటున్నా. అవును, ముందు అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి పాయింట్స్ చెప్తున్నారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్నిసార్లు మీరు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసిన అవసరం లేదనుకోండి. అప్పుడు మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. కానీ షెడ్యూల్ 3 ప్రకారం చేయాలి లేదా? చేయాలి. ఎందుకంటే కంపెనీ ఏం చెప్పింది? కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పింది? స్టాండర్డ్స్ వేరు, కంపెనీస్ యాక్ట్ వేరు. స్టాండర్డ్ ఏం చెప్పింది పక్కన పెడితే, కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పింది? 100 కన్నా ఎక్కువ సబ్సిడీస్ ఉంటే ఖచ్చితంగా చేయాలని చెప్పింది. సో అప్పుడు దాని ప్రకారం చేయాల్సింది షెడ్యూల్ 3 ప్రకారం. యాజ్ పర్ AS 21 కన్సాలిడేటెడ్ ఏఎస్ లో ఏం చెప్పాడంటే చూడండి. కన్సాలిడేషన్ ఆఫ్ ఎ సబ్సిడరీ ఇస్ నాట్ రిక్వైర్డ్ if the relationship of a parent with the subsidiary is intended to be temporary or subsidiary operate under severe long-term restrictions which significantly impair its ability to transfer funds to the parent. మనం ఏదైనా టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉందనుకోండి, మనకి పేరెంట్ కంపెనీకి సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది టెంపరరీగా ఉందనుకోండి, అప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయక్కర్లేదని ఎవరు చెప్పారు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పారు. ఓకేనా?
So, where an enterprise owns majority of voting power by virtue of its ownership, and all the shares are acquired and held exclusively with a view to their subsequent disposal in the near future. మీ మెయిన్ ఇంటెన్షన్ కొనింది ఎందుకంట, వెంటనే అమ్మేద్దామనే ఉద్దేశంతో కొన్నారనుకోండి. ద కంట్రోల్ బై ద ఫస్ట్ మెన్షన్ ఎంటర్ప్రైజ్ వుడ్ బి కన్సిడర్డ్ టెంపరరీ అంటావా లేదా చెప్పండి. అవునా కదా, టెంపరరీగా కొన్నట్టు. అప్పుడు మీరు ఏం చేయాలి, నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్స్ అకౌంటింగ్ ఎలా చేస్తారో అలా చేసుకోవాలి. అంటే మీరు అసలు కన్సాలిడేషన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. దేని ప్రకారం ఇదంతా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. ఓకేనా. తర్వాత ఆడిటర్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ద ఎక్స్క్లూజన్ మేడ్ బై ద మేనేజ్మెంట్ ఫాల్స్ ఇన్ దీస్ టూ కేటగిరీస్. ఈ రెండు కేటగిరీస్ లో పడితేనే అప్పుడు మీరు అదే మేనేజ్మెంట్ ఎలా డెసిషన్ తీసుకోవడం రైట్. అలాగే ఇండియస్ 110 కూడా ఏం చెప్పింది, ఇండియస్ 110 లో మాత్రం దెర్ ఇస్ నో సచ్ ఎగ్జామ్షన్ ఫర్ టెంపరీ కంట్రోల్. మనం ఎప్పుడేం చెప్పాము ఇండియస్ 110 లో టెంపరీ కంట్రోల్ అంటే కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా, లేదు. ఆర్ ఫర్ ఆపరేషన్ అంటారు సివియర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇలాంటివి ఏమైనా అసలు పదాలే వాడలేదు. కన్సల్టేషన్ మ్యాండేటరీయా కాదా, మ్యాండేటరీ. ఇన్ ద గివెన్ కేస్ పేరెంట్ హ్యాస్ అక్వైర్డ్ 51%. ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. ఇంటెన్షన్ ఆఫ్ ద పేరెంట్ ఇస్ క్వైట్ క్లియర్ దట్ కంట్రోల్ ఇస్ టెంపరరీ యాజ్ ద ఫార్మర్ కంపెనీ డిస్పోజ్డ్ ఆఫ్ ద అక్వైర్డ్ షేర్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇట్స్ పర్చేస్. పేరెంట్ లిమిట్ ఇస్ నాట్ ఏఎస్ ప్రకారం అయితే చేయాలా, చేయక్కర్లేదు. కానీ కంప్లైంట్స్ ప్రకారం మీరు ఏం చేయాలి, షెడ్యూల్ 3 ప్రకారం తయారు చేయాలా లేదా, తయారు చేయాలి. కానీ మీరు ఇండియాస్ కంప్లైంట్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి చెప్పండి. మీకు ఏమైనా ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, లేవు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, చేయాల్సి అయిపోయింది ఆన్సర్. ఒకసారి చూడండి, ఫస్ట్ ఏం చెప్తాం మనం, ఖచ్చితంగా కన్సల్టేషన్ ఎవరు చేయాలి, అవన్నీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మాట్లాడేస్తాం. సో ఏఎస్ ప్రకారం ఒకవేళ ఏమైనా ఎగ్జామ్షన్ వస్తే మీరు ఏఎస్ ప్రకారం తయారు చేయక్కర్లేదు, కానీ షెడ్యూల్ 3 పాటించడానికి తయారు చేయాలా లేదా, తయారు చేయాలి. ఏఎస్ ప్రకారం ఎవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, టెంపరరీ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేసినా సబ్సిక్వెంట్ గా డిస్పోజ్ చేసేద్దాం ఉద్దేశంతోనే మీకు వచ్చారనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి. అలాగే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సబ్సిడరీ మీద, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, పేరెంట్ కంపెనీకి మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేరు అనేటట్టుగా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అది కంట్రోల్ ఉన్నట్టు కాదు. అవునా కాదా. సో ఇలాంటి వాటికి మనం అప్పుడు కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఎలా అకౌంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అకౌంటింగ్ ప్రకారం చేయాలి. కానీ ఇండియాస్ లో అలాంటివి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, లేదు. సో ఇక్కడ క్వశ్చన్ కి ఏఎస్ కంప్లైంట్ ఉన్న ఎంటర్ప్రైజ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి చెప్పండి. మామూలుగా అయితే కన్సల్టేషన్ ఏఎస్ ప్రకారం చేయక్కర్లేదు, బట్ షెడ్యూల్ 3 ప్రకారం చేస్తే సరిపోతుంది. ఇండియాస్ కంప్లైంట్ అనుకోండి, అసలు ఎగ్జామ్షన్ లేదు, కంపల్సరీగా చేయాల్సింది. ఓకేనా కదా. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అనుకుంటా చూడండి. సబ్సిక్వెంట్ గా డిస్పోజ్ చేసేద్దాం అనుకుంటున్నాడు, మనం అప్పుడు కన్సల్టేషన్ చేయకూడదు అనుకుంటున్నాం. సేమ్ అయినా కాదా చెప్పండి, సేమ్ అయినా కాదా. ఇండియాస్ ప్రకారం అయితే మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి ఎగ్జామ్షన్స్, లేదు. నెక్స్ట్ అది అక్కడ చెప్పాడా, దేని ప్రకారం అని ఏమైనా చెప్పాడా, ఏం చెప్పలేదు. ఓకే నెక్స్ట్. ఇది కూడా అదే అన్నా, కాదు. బి లిమిటెడ్ ఈస్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఏ లిమిటెడ్. ABC and associates have been appointed as an auditor of A Limited for the financial year, and the XYZ has been appointed as auditor for B Limited. ఓకే. ఇప్పుడు ఏబిసి ఎక్స్వైజెడ్ ఎలా ఎలా బిహేవ్ చేయాలి, ఇద్దరికి ఇద్దరు ఆడిటర్స్ ఉన్నారు కదా, అప్పుడు ఏం చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ పేరెంట్ కంపెనీకి ఒక ఆడిటర్ ఉన్నాడు, సబ్సిడరీ కంపెనీకి ఒక ఆడిటర్ ఉన్నాడు. సో ఫస్ట్ SA 600 లింక్ చేస్తున్నాడు చూడండి. SA 600 ఏంటి, యూజింగ్ వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ వర్క్ వాడేటప్పుడు చూడండి. When an auditor reporting on the financial statements uses the work of another auditor of one or more components including the financial statements of the entity. SA 600 చెప్పింది ఏం చెప్తుంది ఇక్కడ ఛానల్. SA 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అన్ ఆడిటర్. ఇందులో ఏం చెప్పిందంట, ఇది ఒక స్టాండర్డ్ చెప్పిందంట. ఏం చెప్పిందంట, ఆడిటర్ కనుక ఆడిట్ చేసేటప్పుడు ఇంకో ఆడిటర్ వర్క్ కనుక యూజ్ చేసుకుంటే వాడు ఏం చేయాలి ఏంటి అనేది SA 600 లో మేము చెప్తామని చెప్పేసారు. తర్వాత రోల్ ఆఫ్ ఆడిటర్ ఏముంటాయి చెప్పండి, దాని కింద ఇచ్చారు చూడండి. కన్సిడర్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్. అసలు అదర్ ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో ఆ ఆడిటర్ వర్క్ నేను ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను. అసలు అదర్ ఆడిటర్ కి నిజంగా స్కిల్, క్యాపబిలిటీ, కాంపిటెన్స్ అన్ని ఉన్నాయా లేదా, ఆడు మెంబర్ అయ్యాడా లేదు. మెంబర్ అవ్వాలి కదా, ఆడు కూడా ఆడిటర్ అంటే, అవునా కదా. ఆ కాంపనెంట్ విజిట్ చేసి వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావాలంటే చెక్ చేయొచ్చు లేదా. బ్రాంచ్ ఆడిట్ గురించి చదువుకున్నాము సేమ్ అలాగే. ఓకేనా. తర్వాత సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ తెచ్చుకోవచ్చా లేదా చెప్పండి, తెచ్చుకోవచ్చు. ఆడిట్ ప్రొసీజర్స్ వాడేం వాడాడు ఆడిని అడగొచ్చా, అది చెప్పడానికి ఏంటి చెప్తాడు కదా, మీరు వెళ్ళి ఆడిని అడగండి. తర్వాత రిటర్న్ సమ్మరీ అదర్ ఆడిటర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక క్వశ్చన్ తయారు చేసి వాడికి ఇస్తే వాడు ఆన్సర్ చేయొచ్చా లేదా. సిగ్నిఫికెంట్ వాడు ఏమేమి కనుక్కున్నాడో వాటి గురించి వాడితో డిస్కస్ చేయొచ్చా లేదా. సబ్సిక్వెంట్ ఇంకేమైనా టెస్ట్ చేస్తే మంచిదని అది సజెస్ట్ చేయొచ్చా లేదా. మన సబ్సిడరీ కంపెనీ ఆడిటర్ ఏం చేయాలి, వాడికి ఏదైనా టైం టేబుల్ ఇచ్చారనుకోండి, ప్రిన్సిపల్ ఆడిటర్ నాకు ఈ టైం కల్లా ఇచ్చేయాలి అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా పాటించాలా లేదా. ప్రిన్సిపల్ ఆడిటర్కి ఏమైనా పెద్ద పెద్దవి దొరికాయి అనుకోండి, చెప్పాలా లేదా. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఆడు పాటించాలా లేదా. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలా లేదా, అన్ని ఆడు చెప్పిన వాటికి కింద ఆన్సర్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ వీడు ఏం చేస్తాడు చెప్పండి, ముందు SA 600 లింక్ చేసేది. వీడు ఏం చేస్తాడు చెప్పండి, సబ్సిడరీ కంపెనీకి వేరే ఆడిటర్ ఉంటే అసలు ఫస్ట్ ఆడికి కాంపిటెన్స్ ఉందా లేదా, వాడు మెంబర్ అయినా కాదా, ICA ప్రకారం వాడి స్కిల్ ఉందా లేదా చూసుకో. తర్వాత
వాడు రిపోర్ట్ చేసేటప్పుడు ఏ అజంప్షన్స్ తీసుకున్నాడు, వాడు ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి, తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ! అహా! వాడు ఆడిట్ ప్రొసీజర్స్ ఏవేవి పాటించాడు, ఆ ఆడిట్ ప్రొసీజర్స్ కరెక్ట్ గానే ఉన్నాయా లేదా అని వాడితో డిస్కషన్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు వాడికి క్వెషనీర్ ఇవ్వచ్చా లేదా? ఆ క్వెషనీర్ ద్వారా మీరు ఆడి దగ్గర నుంచి సమాధానాలు తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. తర్వాత మీరు కావాలనుకుంటే అక్కడికి కాంపొనెంట్స్‌కెళ్ళి వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు పేరెంట్ ఆడిటర్ ఎళ్లి చెక్ చేయొచ్చు కావాలంటే మీరు యాక్సెస్ ఉంటది. ఇంకా ఆహ్, ఇంకేమైనా ఉన్నాయి? ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాడు కనుక్కున్నవి వాడితో డిస్కస్ చేసి సజెషన్ ఏమైనా ఫర్దర్ టెస్ట్‌లు చేయడం బెటరా అనేది చూస్తాం. మరి పిల్ల ఆడిటర్ ఏం చేస్తాం చెప్పండి? ఆడిచ్చిన టైమ్ టేబుల్ పాటించడం, ఆడిచ్చిన క్వెషనీర్ దానికి రెస్పాన్స్ ఇవ్వడం, వాడికి ఎప్పటికప్పుడు టైమ్‌లీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలా లేదా? సబ్మిట్ చేయాలి. తర్వాత ఏదైనా స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అన్ని పాటించాలా లేదా? పాటించాలి. ఏదైనా పెద్ద ఇష్యూ ఉన్నా వాడికి ప్రిన్సిపల్ ఆడిటర్ అటెన్షన్‌కి తీసుకురావాలా లేదా? తీసుకురావాలి. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూడండి. కంపెనీ ఆపరేట్స్ 11 బిజినెస్ యూనిట్స్, 180 బ్రాంచెస్ ఉన్నాయండి. When the parent auditor is also the auditor of all of its components. అన్ని మీరే చేశారనుకోండి అప్పుడేం చేయాలి? పేరెంట్ ఆడిటర్ అన్ని చేయకపోతే అప్పుడేం చేయాలి? అన్ని ఒక్కొక్కటిగా అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి. పేరెంట్ ఆడిటర్ మొత్తం అన్ని కాంపోనెంట్స్ కి ఆడిటర్ అనుకోండి. ఆడిటర్ షుడ్ ఇష్యూ అన్ ఆడిట్ రిపోర్ట్ ఎక్స్‌ప్రెసింగ్ అన్ ఒపీనియన్ వెదర్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గివ్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. అలాగే కన్సాలిడేటెడ్ పి&ఎల్, అలాగే బ్యాలెన్స్ షీట్ మొత్తం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నాయా లేదా అనేది రిపోర్ట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పేరెంట్ కంపెనీ ఆడిటర్. వెదర్ అలాగే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో క్యాష్ ఫ్లో ఉందా లేదా, ఆ క్యాష్ ఫ్లో కూడా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉందా లేదా. ఫస్ట్ రెండు సోది పాయింట్. మూడో పాయింట్ ఏంటో చూడండి. అన్ని ఏఎస్ల ప్రకారం ఇండియాస్ల ప్రకారం తయారు చేశారా లేదా, ఏమైనా ఏఎస్లు ఇండియాస్లు తయారు చేయకపోతే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. పేరెంట్ కంపెనీయే మొత్తం అన్ని కాంపొనెంట్స్, పేరెంట్ ఆడిటరే మొత్తం అన్ని కాంపొనెంట్స్ ఆడిట్ చేస్తున్నాడు అనుకోండి, సింపుల్, మీరు ఇవ్వాల్సిన ఏం లేదు. పి&ఎల్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో 3 ఉన్నాయా? మూడిటి గురించి అన్నిటి గురించి సెపరేట్ రాసేయండి. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నాయా లేదా, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నాయా లేదా, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నాయా లేదా. ఇక్కడ 3 పాయింట్లు. తర్వాత ఏంటి? అన్ని ఇండేస్‌లు, ఏఎస్‌లు ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో అవన్నీ పాటించాలా లేదా, ఏమైనా డీవియేషన్స్ ఉంటే ఏంటి రీజన్ ఏంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి. అయితే ఆన్సర్. నెక్స్ట్ ఒకవేళ పేరెంట్ ఆడిటర్ అన్ని కాంపోనెంట్స్‌కి ఆడిట్ చేయకపోతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఆబ్వియస్లీ ఎస్‌ఏ 600 వస్తది కదా మళ్ళీ ఇందాకలాగానే. ఎందుకంటే ఇంకో ఆడిటర్ వర్క్ మీరు ఉపయోగించుకుంటారు కదా! అవునా కాదా చెప్పండి. ఇఫ్ ద పేరెంట్స్ ఆడిటర్ డిసైడ్స్ దట్ హి విల్ మేక్ రిఫరెన్స్ టు ద ఆడిట్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ ఇన్ ద రిపోర్ట్ యాస్ పర్ ఎస్ఏ 706, he should clearly disclose the portion of financial statements audited by the other auditor. This may be done by stating percentage of total assets or revenue, so and so, so on. మీరంట ఎస్ఏ 706 రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం మీరు ఎప్పుడైనా వేరే ఆడిటర్ వర్క్ ని ఉపయోగించి మీరు ఫైనల్ గా రిపోర్ట్ ఇద్దాం అనుకుంటే మీరు మీ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి. సో అండ్ సో పర్సంటేజ్ ఆఫ్ అసెట్స్ వర్త్ ఉన్న సబ్సిడరీని మేము ఆడిట్ చేయలేదు, ఇంకెవరో వేరే ఆడిటర్ పెట్టి చేయించాము, అంటే ఇంకో ఆడిటర్ చేశాడు, వాడి రిపోర్ట్ ని మేము కన్సిడరేషన్ లో తీసుకొని రిపోర్ట్ ఫైనలైజేషన్ చేస్తున్నాము. ఇది పర్సంటేజ్ ఎలా వాడొచ్చు? టోటల్ అసెట్స్ లో ఆ సబ్సిడరీ తాలూకు అసెట్స్ ఎంత, అంత పర్సంటేజ్ వాడు చేశాడని చెప్పొచ్చు. టోటల్ రెవెన్యూ ఆ సబ్సిడరీ పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ బట్టి చెప్పొచ్చు. ఎలాగైనా చెప్పండి, వాళ్ళ గురించి చెప్పండి, మీరు చేయలేదని మొక్క. ఓకేనా. ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ రిఫరెన్స్ ఇవ్వాలా లేదా చెప్పండి. ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ బట్ రదర్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద డివైడ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద ఆడిటర్స్ ఆఫ్ ద పేరెంట్ అండ్ ది సబ్సిడరీస్. అంటే రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన, వేరే ఆడిటర్ వరకు రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన క్వాలిఫైడ్ రిపోర్టర్ అనేస్తాం లేదు. అది జస్ట్ వేరే ఆడిటర్ వర్క్ వాడుకుంటున్నట్టే. అది అన్‌క్వాలిఫైడ్ ఒపీనియన్ అవ్వచ్చు, తప్పేం లేదు. వేరే ఆడిటర్ వర్క్ వాడుకుంటే మీరు వాడికి వేరే ఆడిటర్ వర్క్ రిఫరెన్స్ ఇవ్వాలా లేదా? రిఫరెన్స్ ఇవ్వాలి. సో దాన్ని క్వాలిఫికేషన్ అనుకోవచ్చా? ఓ- ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్, కాంపొనెంట్ ఆడిటర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్, పేరెంట్ కంపెనీ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ గా ఉన్నాయండి. డిఫరెంట్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా? డిఫరెంట్ గా ఉన్నాయండి. అప్పుడు ఏం చేయాలి? వెన్ ఏ కాంపొనెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ సో అండ్ సో ఫ్రేమ్వర్క్, మనదేమో యాజ్ పర్ గ్యాప్ ఏదో ఒకటి తయారు చేసాం. అప్పుడు ఏం చేయాలి? పేరెంట్ మేనేజ్మెంట్ కన్వర్షన్ చేయాలా లేదా చెప్పండి. మన ఫ్రేమ్ వర్క్ ప్రకారం దాంట్లో చదువుతున్నాం కదా, గ్యాప్ కన్వర్షన్. కన్వర్షన్ అప్పుడు అడ్జస్ట్మెంట్స్ వస్తాయి రావా చెప్పండి. వస్తాయి. అవన్నీ కూడా అప్రోప్రియేట్ గా డిస్క్లోజ్ చేయాలా లేదా చెప్పండి. చేయాలి. ఆల్టర్నేటివ్లీ పేరెంట్ ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే, కాంపొనెంట్ మీద ప్రిపేర్ అసలు తయారు చేయడమే డైరెక్ట్ గా ఏం చేయొచ్చు. పేరెంట్ కంపెనీ ఏ అకౌంటింగ్ పాలసీస్ వాడుతుందో ఎలాగో గ్రూప్ మాన్యువల్ ఉంటది కదా. గ్రూప్ మాన్యువల్ అంటే మొత్తం మనం అందరం కలిసి ఎలా చేయబోతున్నాం అని. ఆ మాన్యువల్ లో క్లియర్ గా అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయా? తయారు చేసినప్పుడే నువ్వు డైరెక్ట్ గా తయారు చేసావు అనుకో, మళ్ళీ కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉందా? ఓకేనా కాదా చెప్పండి. ప్రిన్సిపల్ ఆడిటర్ క్యాన్ దెన్ డిసైడ్ వెదర్ ఆర్ నాట్ టు రిలై ఆన్ కాంపొనెంట్స్ ఆడిట్ రిపోర్ట్ అండ్ మేక్ రిఫరెన్స్. అదే ప్రిన్సిపల్ ఆడిటర్ వేరే వాడి రిపోర్ట్ వాడుకోవచ్చా లేదా? వాడుకోవచ్చు. రిఫరెన్స్ ఇస్తారు. రిఫరెన్స్ క్వాలిఫికేషన్ అనుకోవచ్చా? అనుకోకూడదు. అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, మీరు కనుక వేరే ఫ్రేమ్ వర్క్ వాడి తయారు చేశారనుకోండి, తప్పేం కాదు, తయారు చేసుకోండి. మళ్ళీ మేమేం చేస్తాం అప్పుడు దాన్ని కన్వర్షన్ చేసుకొని మా ఫ్రేమ్ వర్క్ ప్రకారం మేము తయారు చేసుకుంటాం.
లేదు మీరు తయారు చేయడమే మా ఫ్రేమ్‌వర్క్ ప్రకారం తయారు చేసుకున్నారనుకోండి ఇంకా హ్యాపీ. ఇద్దరు హ్యాపీ. అవునా కాదా చెప్పండి? మీరు తయారు చేయడమే మన గ్రూప్ మేనేజర్ చూడండి. అందులో మనం ఏ అకౌంటింగ్ పాలిసీస్ వాడతాము, ఏ అకౌంటింగ్ అజంప్షన్స్ వాడతాం అన్నీ ఉంటాయి కదా! అవి చూసుకొని దాని ప్రకారమే మీరు తయారు చేశారనుకోండి ఇద్దరు హ్యాపీయే కదా! అవునా కదా! అలాగైనా చేయొచ్చు. సో మీరు ఎలా అయినా చేసుకోండి. వేరే ఆడిటర్ ఒకడు ఉన్నప్పుడు వాడి వర్క్‌కి రిఫరెన్స్ ఇస్తామా లేదా? ఇస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి అనాలిసిస్ రాసేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఏంటో చూడండి. కాంపొనెంట్ ఆడిటర్ రిపోర్ట్స్ అండర్ ఆడిటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దట్ ఆఫ్ పేరెంట్. కాంపొనెంట్ ఆడిటర్ రిపోర్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ వేరంట. ఈ ఆడిటర్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వేరండి. ఇందాక అకౌంట్స్ తయారు చేసే ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ఆడిట్ చేసేటప్పుడు. ఓకేనా? ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ అండర్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. ఇండియాలో మరి అంతే కదా! ఇండియాలో యాక్సెప్ట్ చేసిన ఆడిటింగ్ స్టాండర్డ్స్ కాకపోతే ఇంకెవరిదో వాడతాం లేదు కదా! సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ and to enable the parent auditor to rely and refer to the auditor's report in their audit report on the consolidated financial statements, components financial statements should also be audited under a framework that corresponds to Ind AS. సో ఇండియాస్ ప్రకారం కరస్పాండ్ అయిన ఫ్రేమ్వర్క్ అంటే మన ఆడిటింగ్ స్టాండర్డ్స్. ఆ ఆడిటింగ్ స్టాండర్డ్స్ పాటించే చేయాలి. ఎందుకు? అప్పుడే ఆడిటర్ అనేవాడు మీ వర్క్ ని యూజ్ చేసుకోగలడు కాబట్టి. ఓకేనా కాదా? అసలు అన్ఆడిటెడ్ కాంపోనెంట్స్ ఉంటే దాని పరిస్థితి ఏంటి సార్? జాగ్రత్త చూడండి. ఒకవేళ అన్ఆడిటెడ్ కాంపోనెంట్స్ ఉంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరల్ గా అన్ని ఆడిట్ చేయాలి. సచ్ ఆడిట్ క్యాన్ బి పెర్ఫార్మ్ బై ద ఆడిటరే చేయొచ్చు లేదా వేరే ఆడిటర్ పెట్టి చేయించవచ్చు. వేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిమైన్ అన్ఆడిటెడ్, ద ఆడిటర్ రిపోర్టింగ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ కన్సిడర్ unaudited components in evaluating whether a possible modification is required. అంటే వేరే అనాడిటెడ్ గా ఉండిపోయి అనుకోండి, ఆ అనాడిటెడ్ గా ఉండిపోవడం సిగ్నిఫికెంట్ అనుకోండి, అంటే చాలా ఇంపార్టెంట్ అవి ఆడిట్ చేయడం, కానీ చేయలేదు. అప్పుడు మీ ఆబ్వియస్లీ మీ రిపోర్ట్ క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తారా, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తారా? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తారు. Evaluation is necessary because the auditor has not been able to obtain sufficient evidences in relation to consolidated amounts. Auditor should evaluate both qualitative factors, quantitative factors on the possible effects. రెండు ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? మీ ఒపీనియన్ క్వాలిఫై చేస్తానన్నారు కదా! అప్పుడు 705 ఫాలో అవ్వాలి. 705 ఏంటి? మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. అదే క్వాలిఫైడ్ ఇస్తారా? అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తారా? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తారా? మీ ఇష్టమే. క్వాలిఫైడ్ లో 2 రకాలు ఉన్నాయి కదా! అడ్వర్స్, డిస్క్లైమర్ మీ ఇష్టం. ఏది కావాలంటే అది. ఓకేనా కాదా? డిస్క్లైమర్ ఎప్పుడు ఇస్తారు? అడ్వర్స్ ఎప్పుడు ఇస్తారు? మీకు జనరల్ గా ఐడియా ఉంది కదా! డిస్క్లైమర్ అంటే డౌట్ ఉన్నప్పుడు ఇస్తాము. అడ్వర్స్ ఒపీనియన్ అంటే పూర్తిగా ఇంకా తెలుసు ఆ తేడా. ఓకేనా? అలాంటి. ఓకేనా కాదా? బ్రాంచ్ ఆడిట్ వేరే వాడి చేత చేయించుకుంటే అప్పుడు కంపెనీ ఆడిటర్ కావాలంటే మధ్యలో ఆ బ్రాంచ్ విజిట్ చేసి సేమ్ ఇందాక ఇప్పుడు ఎలాగ అదర్ ఆడిటర్ చేసాం అలాగే ఉంటుంది. కంపల్సరీగా అన్ని బ్రాంచెస్ ని ఆడిట్ చే రెస్పాన్సిబిలిటీస్ లో వెదర్ ఆల్ ద బ్రాంచెస్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ బై ద కంపెనీ ఆడిటర్. ఇఫ్ నాట్, స్టేట్ ద రీజన్ సో అండ్ సో మేము ఆ బ్రాంచ్ ని ఆడిట్ చేయలేదు అని. అది బ్రాంచెస్ కోసమే ఉంటుంది. సబ్సిడరీస్ కోసం ఎక్కడ మనం మాట్లాడాలి. అక్కడ మనం మాట్లాడే కన్సాలిడేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ టచ్ చేయలేదు. నెక్స్ట్ చూడండి. బ్రాంచ్ అయితే ఖచ్చితంగా చేయాలి. అది కాదు ఇక్కడ కన్సాలిడేషన్ దీని గురించి. ఏంటది? 9th క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. డీలక్స్ లిమిటెడ్ హోల్డ్స్ ద ఓనర్షిప్ ఆఫ్ 51% కంట్రోల్ ఉందంటే ఓకే. హ్యావ్ ప్రిపేర్డ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ఓకే. వాట్ విల్ బి యువర్ ఆబ్జెక్టివ్ యాజ్ అన్ ఆడిటర్? ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేశారంటే ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఇంకేముంది? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వన్స్ తయారు చేశాక టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను చెప్పిన ఫ్రేమ్ వర్క్ ప్రకారమే తయారు చేస్తారు లేదా? దాని మీద ట్రూ అండ్ ఫెయిర్ ఇవ్వాలా లేదా చెప్పండి? ఇవ్వాలి. స్పెసిఫిక్ గా 143(1) అదే 6 మ్యాటర్స్ ఉన్నాయి కదా. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, నియర్లీ బుక్ ఎంట్రీస్, డిపాజిట్స్ గా ఉన్నాయా? అదే షేర్స్ క్యాష్ కి ఇస్తే నిజంగా క్యాష్ వచ్చిందా లేదా 6 మ్యాటర్స్ ఎంక్వైరీ చేస్తాము. అవి నిజంగా తేడా ఉంటేనే రిపోర్ట్ చేస్తాము. ఆ పాయింట్స్ సేమ్ మళ్ళీ రాసిస్తాం. అలాగే 143(3) మీకు గుర్తుంటే రకరకాల ఇంకా డ్యూటీస్ మాట్లాడతాం. అది ఇప్పుడు బ్రాంచెస్ అవన్నీ మాట్లాడాం కదా, అవన్నీ అందులోకి వస్తాయి. సో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం కదా. యాజ్ ఇట్ ఈస్ అవన్నీ ఉన్నాయి. తర్వాత auditor should validate the requirement of preparation of consolidated financial statements for the company as per applicable framework. Frame ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? జాగ్రత్త చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు తయారు చేశారండి. కరెక్ట్ గా రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారమే తయారు చేశారా లేదా, అన్ని అప్లికబుల్ ఇండియాస్ లో అవన్నీ పాటించి కరెక్ట్ గా తయారు చేశారా లేదా, ఈ కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ చూపిస్తున్నాయి లేదా, మొత్తం మీద యాజ్ గా 143(1) రెస్పాన్సిబిలిటీస్, 143(3) రెస్పాన్సిబిలిటీస్ యాజ్ గా పాటించాలి. తర్వాత
మీరు సేమ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇది ఆల్రెడీ చెప్తాను కదా, అయిపోయింది. 5 పాయింట్స్ 5 పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటో చూడండి. పేరెంట్ కంపెనీ స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుతుంది, సబ్సిడరీ కంపెనీ రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ వాడుతుంది. ఆర్ అండ్ కో కూడా ఇంకో కంపెనీ, అదేమో స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుతుంది. ఇట్ డస్ నాట్ గివ్ ఎఫెక్ట్ కాంపోనెంట్ అకౌంటింగ్ ఇవ్వట్లేదండి. కాంపోనెంట్ అకౌంటింగ్ మీకు ఐడియా ఉందా? ఇండియా 16 మనం మాట్లాడాలి. ఏదైనా స్పెసిఫిక్ గా ఒక అసెట్ లో కాంపోనెంట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ ఓవర్ హాలింగ్ కాస్ట్ గురించి మాట్లాడతాం మనం, ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఆ కాంపోనెంట్ స్పెసిఫిక్ గా ఎక్కువ కాస్ట్ ఉంది అనుకోండి, దాన్ని సెపరేట్ గా డిప్రిసియేషన్ చేయాలి, దీన్ని సెపరేట్ గా డిప్రిసియేషన్ చేయొచ్చు. ఇది 40 ఇయర్స్ చేస్తాం, ఇది 10 ఇయర్స్ చేస్తాం అనేది క్వశ్చన్ ఉన్నట్టు గుర్తున్నారు. సో అలాంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది సేమ్. వీళ్ళు కాంపోనెంట్ అకౌంటింగ్ పట్టించుకోవట్లేదండి. పట్టించుకోవాలి లేదా, యాక్చువల్గా ఇండియా 16 ప్రకారం పట్టించుకోవాలి. వైల్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ అంటే ఇద్దరిది తేడా ఉంది మొత్తానికి. ఓకేనా? ఒకడేమో స్ట్రైట్ లైన్ వాడట్లేదు, డబ్ల్యూడిబి వాడుతున్నాడు. ఇంకో స్ట్రైట్ లైన్ వాడినా కాంపోనెంట్ డిప్రిసియేషన్ చేయట్లేదు. ఓకేనా? మీరు ఏం చేయాలి? ఇన్ ప్రిపేరింగ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆబ్వియస్లీ ఆర్ కంబైన్డ్ లైన్ బై లైన్ బేసిస్. అన్ని ఐటమ్స్ కలుపుతాం, అసెట్స్ కలుపుతాం, లైబిలిటీస్ కలుపుతాం, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుతాం. ఆబ్వియస్లీ అన్ని యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ ఉండాలా లేదా? ఉండాలి. డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటే అప్రోప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ చేయాలా లేదా చెప్పండి? చేయాలి. వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. If it is not practicable to use uniform accounting policies, that fact should be disclosed together with the proportion of the amount to which the different accounting policies have been applied. ఒకవేళ వాడటం మార్చడం కుదురుతుందా? మీరు కన్సాలిడేట్ చేసే ముందే మార్చేయండి, అప్పుడు కన్సాలిడేట్ చేయండి. మార్చడం కుదరదు సార్ ప్రాక్టికబుల్ గా అంటారా? క్లియర్ గా డిస్క్లోజ్ చేసేయండి. ఏమని? ఆ పర్టికులర్ ఐటమ్ మామూలుగా వేరే మెథడ్ వాడి ఆ అది డిప్రిసియేషన్ లెక్కెట్టారనే మొక్క క్లియర్ గా రాసేయండి నోట్స్ టేకర్స్. ఓకే. అలాగే ఇండియా 16 ప్రకారం చూడండి, ఏ చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ షల్ బి అకౌంటెడ్ ఫర్ యాజ్ a చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. ఓకేనా? సో దేర్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ అన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అండ్ నాట్ అన్ అకౌంటింగ్ పాలసీ. ఓకేనా? సో ఇండియాస్ 8 ప్రకారం కూడా ఏదైనా అకౌంటింగ్ పాలసీస్ లో చేంజ్ వచ్చి, అదే డిప్రిసియేషన్ లో చేంజ్ వచ్చింది అనుకోండి, దాన్ని అకౌంటింగ్ పాలసీ చేంజ్ అంటామా, లేకపోతే అకౌంటింగ్ ఎస్టిమేట్ చేంజ్ అంటామా? అకౌంటింగ్ ఎస్టిమేట్ చేంజ్. దేర్ఫర్ దేర్ కెన్ బి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ డిప్రిసియేషన్ జనరల్ గా. ఎందుకంటే డిప్రిసియేషన్ ఎలా లెక్కెడతారు చెప్పండి? వాటి ప్యాటర్న్ ఆఫ్ వాటి ప్యాటర్న్ ఆఫ్ కన్సంప్షన్ బట్టి డిప్రిసియేషన్ చేస్తారు. అది కొంతమంది కొన్ని అసెట్స్ కి డబ్ల్యూడివి సూట్ అయితే డబ్ల్యూడివి, స్ట్రైట్ లైన్ మెథడ్ సూట్ అయితే స్ట్రైట్ లైన్. ద మెథడ్ వన్స్ సెలెక్టెడ్ ఈస్ షుడ్ నాట్ బి చేంజ్ వైల్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్. అంతే కదా? ఒకసారి సెలెక్ట్ చేసింది మార్చాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదు. ఓన్లీ నిజంగా ఇండియాస్ మళ్ళీ మారిస్తే అప్పుడు మార్చాలి. ఇలాంటి చదువుకున్నాం మనం ఇండియాస్ 8 లో. సో అలాగే మార్చాలి. అకార్డింగ్లీ ఇక్కడ ఏం జరిగింది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ డబ్ల్యూడివి మెథడ్ వాడారు, దీనికేమో ఎస్ఎల్ఎం మెథడ్ వాడారు. ఒకవేళ నిజంగా అవి వాడడమే కరెక్ట్ అని అనిపించింది అనుకోండి, ఓకే వాడండి, తప్పదు కదా. మరి అప్పుడు కింద ఏం చేస్తాం మనం? డిస్క్లోజర్ ఒకటి చేసేస్తాం. ఓకేనా? అలాగే కాంపనెంట్ డిప్రిసియేషన్ కంపల్సరీయా కాదా చెప్పండి? కంపల్సరీ. వాడు ఇవ్వలేదు, మీరు ఖచ్చితంగా చేయాలా లేదా? చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఆ కాంపనెంట్ డిప్రిసియేషన్ కాంపనెంట్ కంపల్సరీగా చేయాల్సిందే, మార్చాల్సిందే. ఈ స్ట్రైట్ లైన్ డబ్ల్యూడివి మెథడ్ వాడికి ఒకవేళ నిజంగా ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ అదే అయితే మీరు మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉందా? లేదు. అప్పుడు కింద క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలి. ఏమని చేయాలి? ఇలా సో అండ్ సో వాటి వాటి అసెట్స్ నేచర్ కి డబ్ల్యూడివి వాడడమే కరెక్ట్, ఈ అసెట్స్ నేచర్ కి ఎస్ఎల్ఎం వాడడమే కరెక్ట్. అందుకనే మేము మళ్ళీ దాన్ని సబ్సిక్వెంట్ గా చేంజెస్ చేయలేదు అని చెప్పి మీకు క్లియర్ గా ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. నెక్స్ట్ చూద్దామా? 11th క్వశ్చన్ ఏంటో చూడండి. H. Limited is an investment company preparing its financial statements. The company obtains funds from various investors and commits its performance for fair return and capital appreciation to its investors. Investment company one. Okay. It had observed that company had invested 25% S1 లో పెట్టింది, 50 S2 లో, 60 S3 లో పెట్టింది. When checking the investment schedule of the company, an issue cropped. Whether consolidation చేయాలా అని డౌట్ వచ్చిందా? ఓకేనా? సో మీకు గుర్తుంటే మీకు చెప్పాను ఇందాకలే, ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ గురించి ఒక పాయింట్ చెప్పాను. నేను ఏం చెప్పాను? ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ గనక వాటి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ ని ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడి మెజర్ చేస్తే మళ్ళీ కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందా? చేయకూడదు. దాని గురించి ముందు ఫస్ట్ పాయింట్ మనం తెలుసా తెలీదా చెప్పండి? తెలుసు. సో తర్వాత ఏం చెప్పారు చూడండి, మొత్తం ఇదన్నీ మళ్ళీ సొల్లే సేమ్ యాస్టీస్ గా మనం ఇప్పుడు చెప్పాం కదా. అందరూ లాస్ట్ కన్క్లూజన్ ఏంటో చూసి ఆల్రెడీ మనం చెప్పిందే కాబట్టి ఇండియాస్ 110 ప్రకారం మీరు ఒకవేళ ఇండియాస్ 110 ప్రకారం మీరు ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడారు అనుకోండి, మళ్ళీ కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా కాదా చెప్పండి? నెక్స్ట్ 12th క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ రే, మీరు చూసుకోండి సేమ్ యాజ్ దిస్ క్వశ్చన్. 12th వన్ ఏంటి చూడండి. గ్రూప్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అంటే ఏంటి?
కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ as కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరు ఇస్తారు చెప్పండి? పేరెంట్ కంపెనీ ఇస్తది. గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏ పేరెంట్. ఏ గ్రూప్ కంప్రైజ్ ఆఫ్ పేరెంట్ ఉంటుంది, అందులో సబ్సిడరీస్ ఉంటాయి. పేరెంట్ అంటే వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్ ఉన్నదాన్ని పేరెంట్ అంటామంట. గ్రూప్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎందుకు ప్రెజెంట్ చేస్తామంట? సేమ్ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి ఎలా అయితే ప్రెజెంట్ చేస్తామో అలాగే కదా కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా ప్రెజెంట్ చేస్తాము. చేయడానికి ఏది ఫాలో అవ్వాలి? ఇండియాస్ 110 ఫాలో అవ్వండి. ఏఎస్ కంప్లైంట్ అయితే ఏఎస్ 21 ఫాలో అవ్వాలి. అయిపోయింది. ఆడిటింగ్ స్టాండర్డ్స్ గురించి అక్కడ క్వశ్చన్ నెంబర్ 7 లో రాసింది రాసేయండి అన్నారు. ఓకేనా? ఏం లేదు అంటే అక్కడ ఆడిటింగ్ స్టాండర్డ్స్ గురించి కూడా చెప్పమంటున్నాడు. అలాగే గ్రూప్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే కూడా ఏంటో చెప్పమన్నాడు. గ్రూప్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏ రాస్తాము? కన్సాలిడేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ని గ్రూప్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటాం. కన్సాలిడేషన్ ఎవరికి చేస్తారు? పేరెంట్ కి సబ్సిడరీకి చేస్తారు. సబ్సిడరీ అంటే ఏంటి? ఒక పేరెంట్ కింద ఉన్నదాన్ని సబ్సిడరీ అంటారు. పేరెంట్ అంటే సబ్సిడరీ పైన ఉన్నదాన్ని పేరెంట్ అంటారు. అంతే కదా, మరి దానికి ఇంకేం రాయగలం డెఫినేషన్ అంటే? అదే రాస్తాము. తర్వాత ఏం రాస్తాము? సో జనరల్ గా కన్సాలిడేషన్ చేసేటప్పుడు అన్ని కూడా పేరెంట్ కంపెనీ కన్సాలిడేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటే కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. రెండు రకాల అడ్జస్ట్మెంట్స్ ఏంటవి? పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్, కరెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్, కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్. తర్వాత ఇండియాస్ 110, ఏఎస్ 21 ఫాలో అయిపోయింది. ఓకేనా కాదా? 13th క్వశ్చన్ ఏంటి చూడండి. ఇక్కడ జాగ్రత్త చూడండి. 51% ఓటింగ్ పవర్ ఉందంట. వెంటనే ఏం చెప్పారు చూడండి. అవన్నీ షేర్స్ అన్ని స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపిస్తున్నమాట. సిన్స్ ద షేర్స్ ఆర్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ వ్యూ టు సబ్సిక్వెంట్ డిస్పోజల్ ఇది మనం చేసామా లేదా? సబ్సిక్వెంట్ డిస్పోజల్ కోసం మీరు కొన్నా కూడా కన్సాలిడేషన్ చేయాలా లేదా? చేయాలి. ఏఎస్ లో అయితే మీకు ఎగ్జామ్షన్ ఉంది, కానీ ఇండియాస్ లో ఎగ్జామ్షన్ ఉందా? లేదు. ఏఎస్ లో ఎగ్జామ్షన్ ఉన్నా మీరు షెడ్యూల్ 3 ప్రకారం చేయాలా లేదా? చేయాలి. సో ఎక్కడ అదే దొరుకుతారు, మీరు ఎలాగైనా చేయాల్సింది. ఓకేనా? సో మళ్ళీ అవన్నీ రాసారు లేదా చూడండి. యాజ్ ఇట్ ఈస్ కదా, దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్ ఫర్ టెంపరరీ కంట్రోల్ కి ఎగ్జామ్షన్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా తయారు చేయాలా లేదా? తయారు చేయాలి. సో ఆడిటర్ షుడ్ ఆస్క్ ద మేనేజ్మెంట్ ఫర్ కన్సాలిడేషన్ ఫ్రమ్ ద డేట్ ఫ్రమ్ విచ్ ఎం అప్టైన్స్ ద కంట్రోల్ అండ్ డేట్ ఆన్ విచ్ ఎం లూజెస్ ద కంట్రోల్. అప్పటి వరకే కదా కన్సాలిడేషన్ చేస్తాం. ఎప్పుడైతే కంట్రోల్ వచ్చింది అప్పటి నుంచి, కంట్రోల్ ఎప్పుడైతే పోయింది అప్పటి వరకు. కన్సల్టేషన్ చేయకపోతే ఆడిటర్ రిపోర్ట్ మాడిఫై చేయాలా లేదా చెప్పండి? క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు కన్సల్టేషన్ చేయాల్సిన చేయట్లేదు, చెప్పినా వినట్లేదు. ఎదవ సార్ ఆడు. అప్పుడు మీరు ఏం చేయాలి? క్వాలిఫికేషన్ వచ్చేయాలి రిపోర్ట్. ఓకేనా కాదా? నెక్స్ట్, మనల్ని అపాయింట్ చేశారు. 55% ఎక్వైర్ చేసామంటే ఇంకో కంపెనీలో, ఆబ్వియస్లీ మనం అప్పుడు కన్సల్టేషన్ చేయాలా లేదా? చేయాలి. కానీ కన్సల్టేషన్ చేయలేదంట. ఎందుకు చేయలేదంట? సెర్టైన్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏవో సిగ్నిఫికెంట్ అంట, అసెప్టైన్ చేయలేదంట. అండ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ ఎస్టిమేషన్ లోనే మనం అన్ని అకౌంటింగ్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ చేయలేదంట. ఒకసారి జాగ్రత్తగా చూడండి. యాజ్ పర్ సెక్షన్ ఫస్ట్ మళ్ళీ ఎవరెవరు కన్సల్టేషన్ చేయాలో మళ్ళీ రాశాడు. తర్వాత ఎవరు చెప్పాడు? ఖచ్చితంగా షెడ్యూల్ 3 ప్రకారం చేయాలా లేదా చెప్పండి? కన్సల్టేషన్ చేయాలి. ఒకవేళ కన్సల్టేషన్ ఏఎస్ ప్రకారం అక్కర్లేకపోయినా దేని ప్రకారం చేయాలి? షెడ్యూల్ త్రీ ప్రకారం చేయాలి. ఏఎస్ ప్రకారం అక్కర్లేదు, షెడ్యూల్ 3 ప్రకారం చేయాలి లేదా? చేయాలి. సో ఇక్కడ ఏం జరిగింది? ప్రెసెంట్ కేసులో ఆడిటర్స్ ఫౌండ్ దట్ కంపెనీ హావ్ నాట్ ప్రిపేర్డ్ కన్సల్టెంట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. ఏం జరిగిందో మొత్తం రాశాడు. కన్సల్టేషన్ ఇలాంటివన్నీ చెప్పి తప్పించుకోవచ్చు. కన్సల్టేషన్ మ్యాండేటరీయా కదా? మ్యాండేటరీ. ఓకేనా కాదా? కాకపోతే ఆన్సర్ గివెన్ ఇన్ ద సజెస్టెడ్ ఆన్సర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, కవరింగ్ దేర్ ఇన్ డ్రాఫ్ట్ ఆఫ్ అడ్వర్స్ ఒపీనియన్, బేసిస్ ఫర్ అడ్వర్స్ ఒపీనియన్. అంటే ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారు యాక్చువల్ గా? కన్సాలిడేషన్ చేయాలా లేదా? ఒపీనియన్ పారాగ్రాఫ్ లో మీరు ఏం చెప్పాలని క్వశ్చన్ అడిగాడు. లేదు. వీడు ఇక్కడ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒపీనియన్ పారాగ్రాఫ్ లో ఏం చేయాలి ఇవన్నీ చెప్పాడు. సో మనకు అవన్నీ అవసరమా? మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇది ఇది ఫ్రేమింగ్ ఒపీనియన్ చేయాలి. ఓహో, ఒపీనియన్ కోసం అడిగాడా? ఇది ఆన్సర్ ఐసీఏ ఆన్సర్ అయి ఉంటుంది. ఒపీనియన్ ఫ్రేమ్ చేయడం కోసం క్వశ్చన్ ఇచ్చాడా? ఓకే. ఆథర్స్ వ్యూ ఇక్కడ ఇచ్చాడు. ఒపీనియన్ మనం డ్రాఫ్ట్ చేయాలి. యాక్చువల్ గా ఒపీనియన్ డ్రాఫ్ట్ చేయమని క్వశ్చన్ ఇచ్చాడు. రివర్స్ ఆలోచన. ఒపీనియన్ డ్రాఫ్ట్ చేయమని క్వశ్చన్ ఇచ్చాడు, కానీ ఆన్సర్ మాత్రం ఇది ఐసీఐ ఆన్సర్. ఇది సజెస్ట్ ఆన్సర్ అనుకున్నా, ఇది ఐసీఐ ఆన్సర్. ఓకేనా? సో ఐసీఐ ఆన్సర్ ఇలా ఇచ్చింది, కానీ ఒపీనియన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఇలా కాదు కదా డ్రాఫ్ట్ చేయాల్సింది. సో అందులో మీరు ఏం చేయాలి చెప్పండి? ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఆడిటర్ ఆఫ్ స్టాండర్డ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ షుడ్ బి అపాయింట్ as ఆడిటర్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. So while auditing standalone financial statements, auditor is not required to modify the opinion of standalone financial statements on the ground of non-consolidation. Further, when consolidated financial statements are not available, however, the auditor is issuing report on the consolidated financial statements. It is specified in the suggestions of police officer. ఇక్కడ ఇది ఏం చెప్తున్నాడంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి ఆడిటర్, నార్మల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి ఆడిటర్ ఒకటే ఉండాలని రూల్ లేదు. అదే చెప్పాడు. అదే చెప్పాడు. సో ఒక స్టాండర్డ్ లోన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని చెప్తారు. కానీ కన్సాలిడేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తున్నాను అనుకోండి, అప్పుడు తప్పున్నాయి కరెక్ట్ ఉన్నాయంటే తప్పున్నాయి. ఎందుకు చెప్పండి? కన్సల్టేషన్ చేయాల్సిన కన్సల్టేషన్ చేయలేదు కాబట్టి. అవును. అదే రాయమని చెప్పాడు యాక్చువల్ గా.
అంటే ఇంకేముంది ఆడికి ఒపీనియన్ ఇవ్వమన్నప్పుడు ఒపీనియన్ ఇస్తాం. అంతకుమించి ఇంకేం రాస్తాం. పైన సొల్లంతా రాయలేం. సో ఆడేం చెప్పాడంటే జనరల్ గా ఆడిటర్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిటర్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకటే ఉండాలని రూల్ లేదు. స్టాండ్ అలోన్ కి అపాయింట్ చేసినాడు దేని మీద రిపోర్ట్ ఇస్తాడు? స్టాండ్ అలోన్ మీద రిపోర్ట్ ఇస్తాడు. స్టాండ్ అలోన్ మీద రిపోర్ట్ ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి బాగానే ఉన్నాయి అని చెప్తారు. కానీ కన్సాలిడేటెడ్ మీద ఆడిటర్ పెట్టేటప్పుడు ఆడేం చెప్తాడు? కన్సల్టేషన్ చేయాల్సిన కన్సల్టేషన్ చేయలేదనే చెప్తాడు. అవునా కదా? సో రెండిటికి ఒకటే ఆడిటర్ అనుకోండి, అప్పుడు ఒపీనియన్ ఆబ్వియస్లీ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాడు. రెండిటికి ఒకటే ఆడిటర్ కాదనుకోండి, అప్పుడు ఆ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చే ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడు అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాడు. వాడికి ఏం సంబంధం అన్నట్టుగా వీడి ఒపీనియన్, ఇది ఆథర్ ఒపీనియన్ లో వీడి ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, 15th క్వశ్చన్ ఏంటో చూడండి. కన్సల్టేషన్ చేయడానికి మనల్ని అపాయింట్ చేస్తారు. అన్ని కాంపనెంట్స్ ని ఐడెంటిఫై చేయాలి కదా కన్సల్టేషన్ కోసం. ఐడెంటిఫై చేయడం విషయంలో మీరు ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు? ఏం లేదు, అన్ని సబ్సిడరీస్ లిస్ట్, అసోసియేట్స్ లిస్ట్, జాయింట్ వెంచర్స్ లిస్ట్ అన్ని తీసుకుంటాం ఫస్ట్. ఓకేనా? తర్వాత తీసుకున్న తర్వాత ముందు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది సబ్సిడరీని, అసోసియేట్ ని, దాన్ని అడుగుతాం. ఎందుకంటే ఐడెంటిఫై చేసేటప్పుడు తప్పుగా ఐడెంటిఫికేషన్ చేస్తారని అర్థమైంది అనుకో, అప్పుడు మనం అది కాదరా ఇలా చేయాలని చెప్తామా లేదా? సో తర్వాత ఆల్ సబ్సిడరీస్ నిజంగానే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మరి కలాలో లేదా చెప్పండి? సబ్సిడరీస్, అసోసియేట్, జాయింట్ వెంచర్స్ కలిసాయో లేదు? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆడిటర్ ఇంకేం చెక్ చేయొచ్చు? లాస్ట్ ఇయర్ వర్కింగ్ పేపర్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వర్కింగ్ పేపర్స్ చెక్ చేశారనుకోండి, సబ్సిడరీ ఏదో లాస్ట్ ఇయర్ సబ్సిడరీగా ఒక కంపెనీ ఉంది, మరి ఈ ఇయర్ ఎందుకు లేదని అడుగుతామా లేదు? అలాగే పేరెంట్స్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి, అసలు సబ్సిడరీ అని ఎలా ఐడెంటిఫై చేస్తారో తెలుసుకుందామా లేదు? అలాగే వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవేవి పెట్టామో ఐడెంటిఫై చేస్తేనే బెటర్ కదా, అప్పుడే కదా ఎక్కువ స్టేక్ ఉంటే మనం అది సబ్సిడరీ డిసైడ్ చేస్తాం. జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తామా లేదా? తర్వాత అలాగే రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు కదా, స్టాట్యూటరీ రికార్డ్స్, అవన్నీ రిజిస్టర్స్ మేము చెక్ చేసాం అనుకోండి, వేరే కంపెనీలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు సబ్సిడరీస్ ఎవరో తెలుస్తుంది లేదా? సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ సబ్సిడరీస్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అనేది క్వశ్చన్. ఫస్ట్ వాళ్ళని అడుగుతాం, ఏ సబ్సిడరీస్ ఉన్నాయి, జాయింట్ వెంచర్స్ ఉన్నాయి, అసోసియేట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తర్వాత మీరు లాస్ట్ ఇయర్ వరకు ముందు మీరు ఇంకా ముందు దానికన్నా ముందు మీరు వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారు. తర్వాత ఆ వెరిఫై చేసిన వాళ్ళు చెప్పిన సబ్సిడరీస్, అసోసియేట్, జాయింట్ వెంచర్స్ అన్ని కన్సల్టెంట్ ఫైనాన్షియల్ లో ఉండాలా లేదా? ఉండాలి. తర్వాత ఇంకా మీరు ఐడెంటిఫై చేయకుండా ఉండిపోయి ఏమైనా అని డౌట్ వచ్చింది అనుకోండి, లాస్ట్ ఇయర్ వర్కింగ్ పేపర్ చెక్ చేయండి. వాళ్ళు అసలు ఐడెంటిఫై చేసే ప్రొసీజర్ ఏంటో తెలుసుకోండి. ఆ ప్రొసీజర్ రాంగ్ ఉంటే అప్పుడు మీరు కరెక్ట్ చేసి మార్చి మీరు ఎలా చెక్ చేయాలో అలా చెక్ చేయండి. తర్వాత జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ అన్ని చదవండి. అలాగే రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు కదా, రిజిస్టర్స్ చదవండి. ఇలాంటివన్నీ చూసారనుకోండి, ఎవరెవరైనా కాంపనెంట్స్ మిస్ అయిపోయారు అనుకోండి, మనకు తెలుస్తాయి లేదా? షేర్ హోల్డింగ్ చేంజెస్ ఏమైనా వచ్చాయి, అవి కూడా చెక్ చేయాలి లేదా చెప్పండి? చెక్ చేయాలి. ఓకేనా కాదా? ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏంటో చూడండి. Before commencement of an audit, the auditor should plan his work to enable him to conduct an effective audit in an efficient and timely manner. ఆడిట్ చేసే ముందు ప్లాన్ ఎలా వేసుకోవాలి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసే ముందు ప్లాన్ ఎలా వేసుకోవాలి? ఫస్ట్ ఆబ్వియస్లీ ఆడిట్ చేసే ముందు ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారమే ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ లో భాగంగా మీరు ఏం చేయాలి? అసలు గ్రూప్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఈ గ్రూప్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆ గ్రూప్ లో కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఆ గ్రూప్ ఐటీ రిలేటెడ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి లేదా చెప్పండి? కన్సాలిడేషన్ మాన్యువల్ గా జరుగుతుందా, ఆటోమేటెడ్ గా జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, వీళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి తెలుసుకోవాలి లేదా చెప్పండి. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్ డిపెండ్స్ ఆన్ ద రిస్క్. అంతే కదా, రిస్క్ బట్టి రిస్క్ ఎంత ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి మీరు ఎంతవరకు ఆడిట్ చేయాలి ఏంటి అనేది అర్థం చేసుకుంటారా లేదా చెప్పండి. అలాగే వేరే ఆడిటర్స్ వర్క్ మీరు ఎంతవరకు వాడదాం అనుకుంటున్నారు, SA 600 రిఫరెన్స్ ఇచ్చేయాలి. అలాగే కోఆర్డినేటింగ్ ద వర్క్, జాయింట్ ఆడిటర్స్ అనుకోండి మీరు, అప్పుడు మీ వర్క్ ని వేరే వాళ్ళ వర్క్ ని కోఆర్డినేట్ చేసుకోవాలి లేదా చెప్పండి? చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆడిటర్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా చాలా ప్లాన్ చేసుకుంటారు, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ప్లాన్ చేసుకోవాలి. వేరే ఆడిటర్ ఉంటే SA 600 SA 600 ఆడిట్ ప్లానింగ్ గురించి రాయొద్దు. అసెట్ యూజింగ్ ఓకే, ఆడిట్ ప్లాన్ గురించి ఇక్కడ రాయొద్దు, ఎందుకు ఇది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి. స్పెసిఫిక్ గా 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏంటవి? వేరే ఆడిటర్ ఉంటే ఆ వేరే ఆడిటర్ వర్క్ ని మీరు ఎలా యూజ్ చేసుకోబోతున్నారు, అలాగే వేరే ఆడిటర్ కాకుండా జాయింట్ ఆడిటర్స్ ఉంటే ఇతర ఆడిటర్స్ ఎలా కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు, ఈ 2 పాయింట్స్ రాయండి. తర్వాత ఆబ్వియస్లీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు కాంపనెంట్స్, ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటారు. తర్వాత మీ గ్రూప్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేయాలి కదా ఒకసారి. స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని తర్వాత సిగ్నిఫికెన్స్ ఎలా, మెటీరియాలిటీ కాంపనెంట్ ఏంటి చెక్ చేసుకొని ఆ మెటీరియాలిటీ బట్టి నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ సెలెక్ట్ చేసుకుంటారు.
తర్వాత మీ పాలసీస్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి, ప్లాన్ గీసుకోండి. ఓకేనా కాదా? నెక్స్ట్, ఇంటర్మీడియట్ సబ్సిడరీ అంట, జేఆర్ఎస్ లిమిటెడ్ ఇన్ సూరత్ అంట. జేఆర్ సారీ, కేఎండ్ఎస్ఎస్ ఇంటర్మీడియట్ సబ్సిడరీస్ అంట. కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తున్నారంట. ఎంఎంటీ అనుకో ఎక్కడి నుంచి వచ్చింది? As a statutory of MMT and Co., obtain a list of all the components and verify that all the components included in the financial statements unless any component meet any criteria for exclusion. Explain any two reasons. JRS కాస్త MMT అయిపోయిందా? క్వశ్చన్ మళ్ళీ మారిస్తే ఏంటి? ఓ మనం స్టాటరీ ఆడిటర్సా? ఎంఎంటీ అనుకో ఆడిటర్స్ అంట. ఓకే. ఎంఎంటీ అనుకో అసలు చెక్ చేసేటప్పుడు ఏమేమి పాటించాలి? అసలు మనకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా చెప్పండి? ఎవరికీ లేవు. ముందు మనం కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసేటప్పుడు సబ్సిడరీస్ యాక్చువల్ గా ఏఎస్ ప్రకారం ఏం చెప్పారు అనేది రాశాడు మళ్ళీ. అదే కంట్రోల్ టెంపరీగా ఉన్నా, లేకపోతే సీవియర్ లాంగ్ టర్మ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా అప్పుడు కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఇండియస్ 110 ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఇండియస్ 110 ఉన్న ఏకైక ఎగ్జామ్షన్ ఏంటో చెప్పండి? ఇన్వెస్ట్మెంట్స్ ని ఎఫ్పిడిపిఎల్ మెథడ్ లో వాడితే అప్పుడు చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలి? వేరే సబ్సిడరీస్ జాయింట్లీ ఇస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రీజన్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? అది అంటే మనం ఇందాక అనుకున్న రీజన్ ప్రకారమే ఉందా లేదా? ఇండియాస్ 110 ప్రకారం అయితే మీరు అసలు ఇలాంటివి చేయొచ్చా? చేయకూడదు. సో ఇలాంటి రెండు ఎగ్జామ్షన్స్ లో ఉన్నాయి. సింపుల్ గా చెప్పడానికి సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ చూడండి. పైన చెప్పుకున్న రెండు పాయింట్లు ఎగ్జామ్షన్స్ మళ్ళీ ఇచ్చాడు. ఏంటో చూడండి. అదే మీరు ఫ్యూచర్ లో అమ్మేద్దామని ఏదైనా కొనుక్కున్నా, లేకపోతే సీవియర్ లాంగ్ టర్మ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా అప్పుడు ఏఎస్ ప్రకారం చేయక్కర్లేదు కదా. ఏఎస్ ప్రకారం అయితే చేయక్కర్లేదు. కానీ మీరు ఇంకో పాయింట్ రాయొచ్చు ఇక్కడ. ఏఎస్ ప్రకారం చేయలేకపోయినా దేని ప్రకారం చేయాలి? షెడ్యూల్ 3 ప్రకారం చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? అది మాత్రం మర్చిపో. అలాగే ఇండియస్ 110 ప్రకారం ఎగ్జామ్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు మనం దాన్ని బట్టి రీజన్స్ ఏంటనేది చెప్పి వాటిని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా కాదా? నెక్స్ట్, 18th క్వశ్చన్ ఏంటి చూడండి. ఎన్ని ఉన్నాయన్నారు? 23. 23లో 22nd క్వశ్చన్ రిఫర్ టు అబవ్ అని చెప్తారు. అని 22 ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్నాం మనం. 18 చూడండి ఒకసారి. 5 కాంపొనెంట్స్ ఉన్నాయంట మనకి. 5 అవుట్ ఆఫ్ 7 కాంపొనెంట్స్, 7 కాంపొనెంట్స్ లో 5 కాంపొనెంట్స్ తాలూకా డీటెయిల్స్ ఇచ్చారు మనకి. వాటి తాలూకా ఇన్కమ్, నెట్వర్త్ అన్ని ఇచ్చారు. ఓకే. రిమైనింగ్ 2 కాంపొనెంట్స్ అన్ఆడిటెడ్ అంట. ఓకే. అన్ఆడిటెడ్ విషయంలో కూడా మీకు గుర్తుంటే, అన్ఆడిటెడ్ విషయంలో అన్ఆడిటెడ్ అనే విషయం మీరు సిగ్నిఫికెంటా కాదా మీరు అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే యాజ్ అ పర్సంటేజ్ బట్టి మీరు అది రిపోర్ట్ చేసుకుంటారు. తర్వాత జనరల్లీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇక్కడ ఇంకేమడిగాడు మనకు అసలు? వాట్ షాల్ బి ద ఆడిట్ కన్సిడరేషన్ రిలేషన్ టు ద రిపోర్టింగ్ ఆఫ్ అన్ఆడిటెడ్ కాంపొనెంట్స్ విషయంలో మీరు ఏం చేయాలి? ఓకేనా? రాబిన్ కో ప్రిన్సిపల్ ఆడిటర్ షల్ రిపోర్ట్ ఎఫ్ఎన్జి విషయంలో మీరు ఎలా రిపోర్ట్ చేస్తున్నారు ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ ద కాంపొనెంట్స్ ఇంక్లూడింగ్ ద సిఎఫ్ఎస్ షుడ్ బి ఆడిటెడ్. అంతే కదా? జనరల్ గా అయితే అన్ని ఆడిట్ చేయాలి. అండ్ సబ్జెక్ట్ టు ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మల్టీ లొకేషన్ గ్రూప్ ఆడిట్. ఏదైనా సరే ఖచ్చితంగా కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అదే సారీ, ఒక పేరెంట్ ఎంటిటీ ఉండేటప్పుడు పేరెంట్ ఎంటిటీ ఆడిటర్ గా మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే అన్ని సబ్సిడరీస్ ని, అన్ని కాంపొనెంట్స్ ని శుభ్రంగా ఆడిట్ చేశారా లేదు. విత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కాంపొనెంట్స్ అన్ఆడిటెడ్ గా ఉండిపోతే ఆడిటర్ ఏం చేయాలని చెప్పాను? షుడ్ కన్సిడర్ అన్ఆడిటెడ్ కాంపొనెంట్స్ సేమ్ ఇందాక క్వశ్చన్ లో రాసిన పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఎవాల్యుయేటింగ్ పాసిబుల్ మోడిఫికేషన్. ఏమైనా చేయాలంటే మోడిఫికేషన్ చేయాలి. The evaluation is necessary because the auditor has not been obtained to has not been able to obtain sufficient evidences. Sufficient evidences వచ్చుంటే మనం మాడిఫై చేయాల్సిన అవసరం ఉండకపోయిండేది. ఎవిడెన్సెస్ రావట్లేదు. అలాంటప్పుడు మీరు మాడిఫై చేయాలి లేదా? మీ ఒపీనియన్ మాడిఫై చేయాలి. మాడిఫై చేయాలి. తర్వాత SS705 సేమ్ యాజ్ దిస్ పారాగ్రాఫ్ ఆ క్వశ్చన్ లో చదువుకున్నాం పైన యాజ్ దిస్ పారాగ్రాఫ్ రాసింది. ఇక్కడ సేమ్ ఏం జరిగిందో మొత్తం రాసిస్తారు యాజ్ ఇట్ ఈస్ గా. ఇక్కడ ఏం జరిగిందో దస్ ఎఫ్ విషయంలో, జీ విషయంలో ఇక్కడ ఏం చెప్పాడు? ఎఫ్ కి జీకి ఏమైనా తేడా ఇచ్చాడా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఎఫ్ కి జీకి ఏమైనా చెప్పాడా? ఎంగేజ్మెంట్ పార్ట్ కన్సిడర్ ఎఫ్ ఏమో మెటీరియల్ అంట, జీ ఏమో మెటీరియల్ కాదన్న. మరి అలాంటప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? ఎఫ్ ఎఫ్ మెటీరియల్ అని మీరే చెప్పారు. సో ఎఫ్ మెటీరియల్ కాబట్టి ప్రిన్సిపల్ ఆడిటర్ నీడ్స్ టు కన్సిడర్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? మోడిఫికేషన్ ఇస్తారు. ఎఫ్ మెటీరియల్ కాబట్టి దానికోసమనే మోడిఫై చేసామని చెప్తారు. కానీ జీ మెటీరియల్ కాదు. సో మోడిఫికేషన్ ఏమైనా చేస్తారు దాని గురించి? చేయరు. కానీ అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో కానీ అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో కానీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి చెప్పాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి అక్కడ చెప్పండి. ఎంఫసిస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో ఏదైనా ఇంక్లూడ్ చేశారు అనుకోండి, దానివల్ల మోడిఫికేషన్ జరిగినట్టు కాదు అర్థం. మోడిఫికేషన్ జరిగిన దానికి బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పారాగ్రాఫ్ ఉంటుంది.
అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ఏంటి? జస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని డిస్క్లోజ్ చేస్తాం. దీనివల్ల మోడిఫికేషన్ అయితే ఏం చేయలేదు, కానీ ఇంపార్టెంట్ అని మాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ ఎఫ్ ఏంటి? మోడిఫికేషన్ చేయడానికి రీజన్ అవ్వచ్చు. ఎందుకు? ఎఫ్ మెటీరియల్ సబ్సిడరీ, కానీ దాన్ని మీరు ఆడిట్ చేయలేదు. అలాంటప్పుడు ఎఫ్ గురించి మోడిఫికేషన్ చేయొచ్చు. దాని గురించి మీరు బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పారాగ్రాఫ్ లో ఇవ్వచ్చు. కానీ జీ గురించి మీరు ఏమైనా మోడిఫికేషన్ చేస్తారా? చేయరు. సో దాని గురించి మీరు ఎక్కడ డిస్క్లోజ్ చేస్తే సరిపోద్ది? అదర్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ లో కానీ, లేదా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్స్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎస్ఏ 706 పాటించి దాని ప్రకారం చూపిస్తే సరిపోతుంది. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ 19th క్వశ్చన్ ఏంటో చూడండి. హలో హలో, మరి ఫాస్ట్ గా నేను చెప్తాను. ఏ లిమిటెడ్ హోల్డ్స్ ద ఓనర్షిప్ ఆఫ్ 10% of voting power and control over the composition of board of directors. While planning the statutory audit, what factors would be considered by you as the statutory auditors of A Limited for the audit of consolidated financial statements prepared under days? ఏంటి, మనకి ఎంత ఓనర్షిప్ ఉంది? 10% ఓనర్షిప్ ఉంది, కానీ కాంపోజిషన్ మాత్రం మనమే కంట్రోల్ చేస్తాం. ఓటింగ్ పవర్ తక్కువే ఉంది, కానీ డెసిషన్ మేకింగ్ పవర్ మనదే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఓటింగ్ పవర్ నెసరీయా ఇంకో ఎంటర్ప్రైజ్ కంట్రోల్ చేయడానికి అంటే నెసరీ కాదు. ఎందుకు? డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరికి ఉంది. కంట్రోల్ మేబీ ఎక్సైజ్ బై కంట్రోల్ కాంపోజిషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అవునా కదా? అవునా కదా చెప్పండి. విత్ వ్యూ టు అప్లై ఇన్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఈ కేసులో ఏం జరిగిందో మొత్తం రాశాడు. రాసి అవతలాన్ని కంట్రోల్ చేస్తున్నారు, చేయట్లేదు వీరు చేస్తున్నారు. అంటే అవతలాడు మీరు పేరెంట్ అయినా కాదా? పేరెంటే. పేరెంట్ అయితే కన్సల్టేషన్ చేయాలా లేదా? చేయాలి. అదే చెప్పండి. తర్వాత ఆడిట్ రేంజ్ ఏం వెరిఫై చేశాడు? 10% డిస్పైట్ హ్యావింగ్ ఓన్లీ 10% ఓటింగ్ పవర్, కంట్రోల్ ఉంది. సో ఆడిటర్ వుడ్ నీడ్ టు వెరిఫై యాజ్ టు హౌ కంట్రోల్ చేస్తున్నారు అన్నారు కదా, ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఏంటని పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకుని దేర్ కెన్ బి వేరియస్ మీన్స్ బై విచ్ సచ్ కంట్రోల్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఎలా చెక్ చేయొచ్చు మీరు కంట్రోల్ ఉందా లేదా అనేది? కన్ఫర్మేషన్ ఎలా చేయొచ్చు? బోర్డ్ మీటింగ్స్ వాళ్ళకి మినిట్స్ చూడండి. మినిట్స్ అంటే ఏంటి? డే టు డే ఏం జరిగింది అన్ని రాస్తారు అందులో. అందులో డెసిషన్ మేకింగ్ అంతా ఈడు చెప్పిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పినట్టుగానే జరుగుతుంది అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? మీరే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోల్ చేస్తున్నారు. లేదా షేర్ హోల్డర్స్ మీటింగ్స్ వాళ్ళకి మినిట్స్ చూడండి. అందులో కూడా మేజర్ మాట్లాడింది డెసిషన్ మేకింగ్ అంతా మీదే ఉందనుకోండి. అప్పుడు కూడా మీరు దాని అర్థం ఏంటి? ఓటింగ్ పవర్ మీకు పేరుకే 10% ఉంది, కానీ కంట్రోల్ అంతా కంపోజిషన్ అంతా ఎవరి దగ్గర ఉంది? కంపోజిషన్ మీద కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర. సో ఫర్దర్ ఆడిటర్ షుడ్ వెరిఫై. ఇండెక్స్ 110 ప్రకారం ఏం చేయాలి అవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇండెక్స్ 110 అంటే కన్సల్టేషన్. ఓకేనా? ద ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గివ్ రైజ్ టు పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కరెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చేయాలి లేదా చెప్పండి? తయారు చేయండి. అంటే ఇక్కడ మొత్తం ఇంకా ఏ టు జెడ్ కన్సల్టేషన్, ఏ టు జెడ్ ఏం చేయాలో అన్ని చెప్పేస్తారు. సో మీరు దాని ప్రకారం కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయండి. రిలేటెడ్ పార్టీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయాలా లేదా చెప్పండి? రిపోర్ట్ చేయాలి. In forming an opinion, auditors shall evaluate whether the related party transactions and transactions have been appropriately accounted as per Ind AS 110 and Schedule 3, and whether the effects of related party relationships prevent the financial evidence from achieving true and fair presentation. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏ టు జెడ్ అన్నిటి గురించి ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడిగాడు కదా. ఏ టు జెడ్ స్టార్టింగ్ కన్సాలిడేషన్ చేయాలా అన్నప్పటి నుంచి కన్సాలిడేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అనే వరకు మొత్తం ఆన్సర్ ఇచ్చాడు. సో జనరల్ గా అయితే కన్సల్టేషన్ అంటే కంట్రోల్ నుండి కన్సల్టేషన్ చేస్తుంది. ఇక్కడ కంట్రోల్ ఉందా డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా లేదు, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా మనం కంట్రోల్ చేస్తున్నామంటే చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినిట్స్ చూడండి, షేర్ హోల్డర్స్ మినిట్స్ చూడండి, డెసిషన్ మేకింగ్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉందో చూడండి, ఆ డైరెక్టర్స్ ఎవరి తాలూకులో చూడండి. ఆబ్వియస్లీ అప్పుడు మీకు ఏమున్నట్టు? ఆ కంపెనీలో కంట్రోల్ ఉన్నట్టు. సో వన్స్ కంట్రోల్ ఉందని డిసైడ్ చేశాక మీరు ఏం చేయాలి? కన్సల్టేషన్ పక్కాగా చేయాలి. కన్సల్టేషన్ చేసేటప్పుడు మీరు ఏ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి? ఇండియాస్ 110 ఫాలో అవ్వాలి. వన్స్ కన్సాలిడేషన్ చేసేటప్పుడు అన్నిటిని మనం కన్సాలిడేట్ చేసేటప్పుడు ఏ అడ్జస్ట్మెంట్స్ వస్తే మనకి? పర్మనెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్, కరెంట్ కన్సాలిడేషన్ అడ్జస్ట్మెంట్స్. ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ మనం చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకేంటి ఉన్నాయి? అన్ని చెప్పేసామా? ఇంకేమైనా ఉన్నాయి? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. వాటిని క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలి లేదా చెప్పండి? డిస్క్లోజ్ చేయాలి. అంతే పాయింట్స్. అన్ని పైనుంచి కింద వరకు అన్ని పాయింట్స్ ని మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒక సమ్మరీ లాగా చెప్పేసారు. అంతే. ఇది సేమ్ రా, ఇది అయిపోయింది. కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ అయిపోయాయి లేదా చెప్పండి? మనం ఇందాక చదివేసాం కదా కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్. ఇది మీరు ఏం చేస్తారు తెలుసా? ఇందాక మనం కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చదువుకున్నాం. ఇక్కడ మీరు ఏమని చేయాలి? వెరిఫై వెదర్ అని రాసి మిగతాదంతా రాసేయాలి. లాస్ట్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ చేయాలి. మీరు ఇక్కడ ఏం చేయాలి? వెరిఫై వెదర్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్. అన్ని పైన రాసిన కింద రాసేయడమే. ఎన్సీఏలో చేంజెస్ వచ్చాయో లేదో చెక్ చేయండి. కరెంట్ పీరియడ్ ఎంత చేంజెస్ వచ్చాయి. మీరు ఇక్కడ ఏం చేయాలి? వెరిఫై వెదర్ ద చేంజెస్ హావ్ బీన్ ప్రాపర్లీ అకౌంట్. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా పైన రాసిన వాటికి వెరిఫై వెరిఫై అనే పాయింట్ యాడ్ చేసాడు. ఓకేనా కాదా చెప్పండి? నెక్స్ట్ 21st క్వశ్చన్ ఏంటో చూడండి.
సిఏహెచ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ ఎంఎన్ఎల్ లిమిటెడ్ కి మన స్టాట్యుటరీ ఆడిటర్ గా అపాయింట్ చేశారు. ఓకే. విచ్ హస్ 3 సబ్సిడరీస్ నేమ్లీ ఎమ్ లిమిటెడ్, అన్లిమిటెడ్ అండ్ ఎల్ లిమిటెడ్. అండ్ ఆల్సో 15 బ్రాంచెస్ కూడా ఉన్నాయంట ఇండియా మొత్తం మీద. ఆడిటర్స్ ఆర్ డ్యూలీ అపాయింటెడ్ ఫర్ ద సబ్సిడరీస్ అండ్ బ్రాంచెస్ కూడా వేరే వేరే ఆడిటర్స్ ఉన్నారంట. విత్ రిగార్డ్ టు డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియాలిటీ డ్యూరింగ్ ద ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సిఏహెచ్ ఏం చేయాలి? సిఏహెచ్ అప్పుడు మెయిన్ ఆడిటరా? మెయిన్ ఆడిటర్. ఓకే. తర్వాత మెయిన్ ఆడిటర్ ఇప్పుడు ఏమేమి చేయాలి అని అడుగుతాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. మెయిన్ ఆడిటర్ ఏం చేయాలి? ఫస్ట్ మెటీరియాలిటీ కాంపొనెంట్ ఎంత అనేది లెక్కెట్టుకోవాలో లేదో చెప్పండి. లెక్కెట్టుకోవాలి. లెక్కెట్టుకునేటప్పుడు మెటీరియాలిటీ కాంపొనెంట్ ఎంత అనేది కాంపొనెంట్ వైజ్ లెక్కెట్టాలి. ఓకేనా? వుడ్ బి డన్ కాంపొనెంట్ వైజ్ ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్. అంటే మెటీరియాలిటీ కాంపొనెంట్ ఒక్కొక్క కాంపొనెంట్ కి మెటీరియాలిటీ అమౌంట్ అనేది ఒక్కొక్క కాంపొనెంట్ ఒక్కొక్కలా ఉండొచ్చు. ఎందుకంటే సబ్సిడరీస్ అన్ని ఒకే సైజ్ సబ్సిడరీస్ ఉంటాయా? ఉండవు. మరి నాకు మెటీరియాలిటీ కాంపొనెంట్ వేరేలా ఉంటది. ఇంకో కాంపొనెంట్ మెటీరియాలిటీ కాంపొనెంట్ వేరేలా ఉండొచ్చు. అవునా? సో ఫస్ట్ ఆడిట్ చేసేటప్పుడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఏ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు తయారు చేస్తున్నాడు? వాడు మెటీరియాలిటీ కాంపొనెంట్ సెపరేట్ గా లెక్కెట్టుకోవాలో లేదో చెప్పండి. లెక్కెట్టుకోవాలి. ఓకే. తర్వాత విత్ రిగార్డ్ టు కన్సాలిడేట్ డ్యూరింగ్ ద ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ ఇందాక చెప్పింది ఎవరి కోసం? ఇండివిజువల్ ఆడిటర్స్ ఉన్నారు కదా ప్రతి బ్రాంచ్, అది ప్రతి కాంపొనెంట్ కి. ఎవరు మెటీరియాలిటీ కాంపొనెంట్ అది చెక్ చేసుకుని వాడు దాన్ని బట్టి ఆడిట్ చేసుకుంటాడు. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు ఆడిటర్ ఏం చేయాలంట? మెటీరియాలిటీ మొత్తం గ్రూప్ కి ఎంత మెటీరియాలిటీ అనేది లెక్కెట్టాలి. ఇందాకలో స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏంటి? యాజ్ ఎ గ్రూప్ కదా. యాజ్ ఎ గ్రూప్ మొత్తానికి చేసేటప్పుడు మీరు గ్రూప్ మొత్తానికి మెటీరియాలిటీ లెక్కెట్టాలి లేదా పేరెంట్ ఆడిటర్ లెక్కెట్టాలి. దిస్ మెటీరియాలిటీ షుడ్ బి యూస్ టు అసెస్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్. దాన్ని బట్టి కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు మీకు అర్థమవుతుంది. దట్ ఆర్ మేడ్ బై ద మేనేజ్మెంట్. Principal auditor can also use the materiality component computed by the group level to determine whether the components financial statements are material to the group, to determine whether there should be scope in additional components and consider user work of other authors. మీరు మెటీరియాలిటీ కాంపొనెంట్ లెక్కెడతారు కదా మిగిలిన మొత్తం గ్రూప్ కి. లెక్కెట్టేటప్పుడు ఆల్రెడీ ఇండివిజువల్ గా వేరే వేరే వాళ్ళు లెక్కెట్టారా లేదా చెప్పండి. ఆ లెక్కెట్టింది కరెక్టా కాదా మీరు చెక్ చేసుకోవాలి. అలా లెక్కెట్టింది మీరు యూస్ చేసుకోవచ్చు అని అనిపిస్తే మీరు అదే యూస్ చేసుకోవచ్చా లేదా? యూస్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వేరే ఆడిటర్ వర్క్ యూస్ చేస్తున్నారు కాబట్టి SS6 అనేది మళ్ళీ అప్లై అవుతుంది యాజ్ ఇట్ ఇస్. Principal auditor also computes materiality for each component and communicates to the component auditor if he believes is required for true and fair. ఇప్పుడు ఆడు మెటీరియాలిటీ కాంపొనెంట్ వేరేదని అనుకున్నాడు. మనం మళ్ళీ లెక్కెట్టాం ఆ కాంపొనెంట్. మెటీరియాలిటీ కాంపొనెంట్ వేరేదని తెలుసు ప్రిన్సిపల్ ఆడిటర్. అప్పుడు ఆడికి చెప్తే వాడు ఏం చేయాలి? ట్రూ అండ్ ఫెయిర్ ఇది కరెక్ట్ కాదని చెప్పాడు కాబట్టి వాడు ఏం చేయాలి? మళ్ళీ రివ్యూ చేసుకుని వాడి మెటీరియాలిటీ లెవెల్స్ మార్చుకుని దాన్ని బట్టి ఆడిట్ చేయాలి. ఓకేనా? ప్రిన్సిపల్ ఆడిటర్ ఆల్సో అబ్టైన్ సర్టెన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కాంపొనెంట్ ఆడిటర్ లైక్ ఇండిపెండెన్స్. నువ్వు అసలు నిజంగా ఇండిపెండెంట్ ఆడిటర్ వేనా? నీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అన్ని పాటిస్తున్నావా లేదా? నువ్వు కన్సల్టేషన్ రిక్వైర్మెంట్స్ అన్ని చేసావా లేదా? ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావా లేదా? నీ దగ్గర నుంచి నేను కన్ఫర్మేషన్ తీసుకొచ్చా లేదా? తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ కాంపొనెంట్ ఆడిటర్ వాడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో పేరెంట్ ఆడిటర్ షుడ్ కంప్లై విత్ లైక్ అదే పేరెంట్ ఆడిటర్ వాడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాడు ఆబ్వియస్లీ SS600 లో మెన్షన్ చేయాలి లేదా? వేరే ఆడిటర్ గురించి రాస్తున్నాడు కాబట్టి వాడు మెన్షన్ చేయాలి. దేర్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ వుడ్ బి కన్సిడర్డ్ ఫర్ కన్సిడరింగ్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ కాంపొనెంట్ ఆడిటర్. ఇక్కడ అసలు క్వశ్చన్ మనకి లాస్ట్ ఏం అడిగాడు? హౌ షుడ్ హీ డీల్ విత్ ద దానికన్నా పైన ఏం అడిగాడు? Auditors are duly appointed for the subsidiaries and branches with regard to the determination of materiality. What should be the consideration of CAH? అంటే మెయిన్ ఆడిటర్ ఏం చేయాలి అని అడిగాడు. మెయిన్ ఆడిటర్ ఏం చేస్తాడు? వీడికి మొత్తానికి కలిపి ఒక మెటీరియాలిటీ లెవెల్ పెట్టాలనుకుంటే పెట్టుకుంటాడు. కాంపొనెంట్ కి వాళ్ళు పెట్టుకున్న మెటీరియాలిటీ లెవెల్స్ అంటే అదే చూసుకుంటాడు. అదే చూసుకోమని చెప్తాడు. ఏదైనా మార్చాలని అనిపిస్తే వాడికి చెప్తాడు. వాడు మార్చుకొని చేయాలి. సో ఇవన్నీ చేసి దాన్ని బట్టి మీరు వాడి వరకు వాడుకుంటున్నారు కాబట్టి SS600 ప్రకారం మీరు రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీ అన్ని పాటించండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సేమ్ ఇప్పుడు చెప్పింది మళ్ళీ మెటీరియాలిటీ గురించి అడుగుతున్నాడు. వైల్ ఫ్రేమింగ్ ద ఒపీనియన్ RS అండ్ కో హ్యావ్ ఇగ్నోర్ ద క్వాలిఫికేషన్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ నాట్ మెటీరియల్ గ్రూప్ లెవెల్. సేమ్ మీకు ఏం చెప్పాను? వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ మీరు అలా ఇగ్నోర్ చేయొచ్చు చెప్పండి? చేయకూడదు కదా. మీరు ఓన్ మొత్తం ఓవరాల్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని కాంపొనెంట్స్ తాలూకా మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ అన్ని చూసుకోవాలి లేదా? మొత్తం యాక్సెస్ పైన క్వశ్చన్ రాసిందని చెప్పాడు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూడండి. Any five aspects which are given in the notes to separate financial statements of the parent and subsidiaries need not be included in the consolidated finance. ఏదైనా సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ఉన్నవి కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో చూపించాల్సిన అవసరం లేనివి ఏవైనా చెప్పండి కొన్ని అడిగాడు. ఎనీ 5 అడిగాడు. వీడు ఎన్ని ఇచ్చాడు? ఎన్నో 9 ఎన్నో ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ఏంటో. Aspects given in the notes to separate financial statements that need not be included in the consolidated financial statements. సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో అవి అవసరం అయ్యి ఉండొచ్చు కానీ కన్సాలిడేషన్ అవసరం లేదు. అలాంటివి ఏమైనా మ్యాటర్స్ చెప్పండి. బోనస్ షేర్స్ ఎలా ఇచ్చారో చెప్తాం అనుకుంటారంట.
బోనస్ షేర్స్ కంపెనీ ఎలా ఇచ్చిందో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరమా మనకి? లేదు కదా! సో, బోనస్ షేర్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు? బోనస్ షేర్స్ జనరల్ గా ఎందులో నుంచి ఇవ్వాలి? క్యాపిటలైజేషన్ అదే విచ్ ఆర్ అదర్వైజ్ అవైలబుల్ ఫర్ డివిడెండ్స్ అంటే ఫ్రీ రిజర్వ్స్, తర్వాత జనరల్ రిజర్వ్స్, పిఎంఎల్ అకౌంట్ ఇలాంటి వాడి మీరు ఏం చేస్తారు? బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు. ఓకేనా? లేదా సిఆర్ఆర్ వాడి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు. లేదా సెక్యూరిటీస్ ప్రీమియం వాడి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు. సో మీరు బోనస్ షేర్స్ ఎలా ఇష్యూ చేశారు ఏంటనేది చెప్తారు. అవునా? సో అలాంటివన్నీ ఇక్కడ కన్సల్టేషన్ దాంట్లో తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా? అలాగే మీరు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కదా ఇండివిజువల్ గా కంపెనీస్ వైస్. ఆ డబ్బులు తీసుకొని ఏదైనా అమౌంట్ యూటిలైజ్ చేయకుండా ఉండిపోతే ఆ అమౌంట్ ఎందుకు యూటిలైజ్ చేయలేదు ఏంటనేది మీరు అక్కడ నోట్స్ టు అకౌంట్స్ లో చెప్తారు. ఇక్కడ మనకు అవన్నీ అవసరమా? ఎంఎస్ఎంఈ రిక్వైర్మెంట్స్ గురించి మీరు అక్కడ డిస్క్లోజ్ చేస్తారు. ఇక్కడ అవసరమా? స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ లో ఫైనాన్షియల్ ఏమున్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఏమున్నాయి, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ క్లియర్ గా డిస్క్లోజ్ చేస్తారు కదా. అవన్నీ ఇక్కడ డిస్క్లోజర్స్ అన్ని ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఉందా కన్సల్టేషన్ లో? అవసరం లేదు. ఓకేనా? అలాగే ఇంపోర్ట్స్ ఏవైనా తీసుకుంటే ఆ ఇంపోర్ట్స్ ఏ బేస్ లో క్యాలిక్యులేట్ చేసాము, లేకపోతే ఎఫ్ఓబి బేస్ లో క్యాలిక్యులేట్ చేసాము, ఏదో ఒకటి చెప్తారు కదా అక్కడ. రా మెటీరియల్స్ ఎలా లెక్కెట్టాము, కాంపోనెంట్స్ ఎలా లెక్కెట్టాము, క్యాపిటల్ గుడ్స్ అవన్నీ ఇక్కడ తీసుకొని చూపించాల్సిన అవసరం ఉందా? లేదు. పనికి మాలిన ఇవన్నీ సింపుల్ గా చెప్పండి. ఈ 9 మీరు చదువుకోండి. అట్లీస్ట్ 4, 5 అలా గుర్తుపెట్టుకోండి యాజ్ గా. మీరు అవసరం లేనివేవి అని అడిగినప్పుడు ఇవి చూపించండి. అలాగే ఫారెన్ కరెన్సీలో ఏదో ఖర్చు అయిందంట. ఏదో రాయల్టీ అనో, నోహో అనో, కన్సల్టేషన్ ఫీజ్ అనో ఏదో ఖర్చు అయిందని సెపరేట్ గా చూపిస్తున్నారు. ఓకేనా? అవన్నీ ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉన్నాయా? వాల్యూ ఆఫ్ ఆల్ ఇది కూడా సేమ్ పైన చెప్పిందేనా కాదా చెప్పండి. ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్ మొత్తం ఎంత ఉన్నాయి, ఇండిజీనియస్ రా మెటీరియల్ ఎంత ఉన్నాయి. ఇండిజీనియస్ అంటే ఏంటి? లోకల్ గా కొనుక్కున్న రా మెటీరియల్స్. ఇంపోర్ట్స్ అంటే ఏంటి? వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్న రా మెటీరియల్స్. సో మొత్తం రా మెటీరియల్స్ లో వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఎంత, ఇండిజీనియస్ ఎంత సెపరేట్ గా పర్సెంటేజ్ వైజ్ చూపిస్తున్నారు. అవన్నీ ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉన్నాయా? తర్వాత అమౌంట్ రెమిటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ ఫారెన్ కరెన్సీస్, అదే వేరే నాన్ రెసిడెంట్ షేర్ హోల్డర్స్ కి మీరు ఫారెన్ కరెన్సీ అకౌంట్స్ కి ఏమైనా డబ్బులు వేసారనుకోండి డివిడెండ్స్ రూపంలో ఏదైనా, అవన్నీ అక్కడ చూపించాలి. ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉన్నాయా? కన్సల్టేషన్ లో చూపించాలి. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఎంత అయ్యాయి, రాయల్టీ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఎంత ఇన్కమ్ వచ్చింది, అదర్ ఇన్కమ్స్ ఏం వచ్చాయి, ఇవన్నీ క్లియర్ గా వేరే వేరే హెడ్స్ లో చూపిస్తారట. ఇక్కడ అవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా? ఫారిన్ కరెన్సీ ఐటమ్స్ మీద చాలా వరకు ఉన్నాయి. ఓకేనా? ఫారిన్ కరెన్సీ ఎక్స్‌పెండిచర్స్ గురించి ఉన్నాయి, ఇన్‌కమ్స్ గురించి ఉన్నాయి. సో, బేసిక్‌గా అవి రాసేయొచ్చు మీరు. ఓకేనా? దాంతో పాటుగా మీరు షేర్స్ డబ్బులేమైనా తెచ్చుకుంటే అన్‌యుటిలైజ్డ్ అమౌంట్ ఏమైనా ఉండిపోయిందా? బోనస్ షేర్స్ ఏమైనా ఇష్యూ చేస్తే ఎలా ఇష్యూ చేశారు? అవన్నీ కూడా ఇక్కడ. తర్వాత అలాగే ఇంకోటేంటి ఎంఎస్ఎంఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం చేయాల్సిన డిస్క్లోజర్స్ అన్ని ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉందా? లేదు. ఇలాంటివన్నీ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ మీరు క్లియర్ కట్‌గా అక్కడ చూపించుకోండి గానీ, కన్సాలిడేషన్ అడ్జస్ట్‌మెంట్స్‌లో మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉందా? సెపరేట్‌గా అవసరం లేదు. ఓకేనా? కాదా? ఇక్కడితో ఇదంతా. ఒకసారి నాకు రేపు ఏం చేద్దాం? రేపు ఏమైనా ఇంకో చాప్టర్ చెప్పండి ఒకసారి. ఎన్‌బీఎఫ్‌సీస్ ఎన్నున్నాయి? 7 క్వెషన్స్. ఎ 10 గాని అంతకన్నా తక్కువ ఉన్న క్వెషన్స్ ఉన్న చాప్టర్ ఇంకోటి ఏమైనా ఉందా? 10 ఆర్ లెస్ దాన్ దట్. ఆడిట్ ప్లానింగా? ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి? అది ఇది రేపు చేసేద్దాం. ఇంటర్నల్ ఆడిట్ అయిపోయింది. లయబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ చిన్న 4 క్వెషన్లు ఉండిపోయాయి కదా. అదే మనం అప్లోడ్ చేయలేదు. అదొకటి చెప్తా తర్వాత ఎప్పుడైనా ఉంటుంది. ఆడిట్ కమిటీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అయిపోయింది. ఆడిట్ సారీ, లైబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ అయిపోయింది. రిపోర్ట్స్ ఆఫ్ ఆడిటర్ అవ్వలేదు. ఆడిట్ రిపోర్ట్స్ కొంచెం అప్లోడ్ చేయాల్సి చిన్న మొక్క ఒకటి ఉంది. కంపెనీ ఆడిట్ అయిపోయింది. ప్రొఫెషనల్ లాస్ట్ లో, కేవలం లాస్ట్ లో, స్టాండర్డ్స్ లాస్ట్ లో. థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? థర్డ్ 16. రేపా? ఒక నిమిషం. ఏదో ఆపరేషన్ ఆడిట్ వదిలేసాం కదా.
ఏమన్నా ఉందమ్మా? ఎందుకు మళ్ళీ సరిపోయింది టైం టేబుల్ ప్రకారం ఎలా వచ్చేసాం మనం? మనం 9 డేస్ అనుకున్నాం కదా! యాక్చువల్‌గా ఒక రోజు షార్ట్ అయ్యింది అనుకున్నాం కదా! ఒకసారి నాకు చెప్తాను ఒకసారి చూడండి. పీఎస్‌యూ అయిపోయింది. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అయిపోయిందా? అయిపోయింది. ఎన్‌బీఎఫ్‌సి 17థ్ రేపు ఎన్‌బీఎఫ్‌సి అండ్ ఆడిట్ ప్లానింగ్ అనుకున్నాం. తర్వాత పీర్ రివ్యూ, క్వాలిటీ రివ్యూ అయిపోయింది. డ్యూ డిలిజెన్స్ అయిపోయింది. ఫిజికల్ లాస్ అయిపోయింది. ఆపరేషనల్ ఆడిట్ ఎన్ని క్వెషన్స్ అన్నారు? ఆపరేషనల్ ఆడిట్ ఎక్కువ క్వెషన్స్ 22 కదా! ఇంటర్నల్ ఆడిట్ అయిపోయింది కదా! ఇంటర్నల్ ఆడిట్ అయిపోయిందా? లయబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ అయిపోయింది. ఆడిట్ కమిటీ అయిపోయింది. ఆడిట్ ఆఫ్ డివిడెండ్స్ అయిపోయింది. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయింది. క్యారో ఒక రోజు పడతది. ఆడిట్ రిపోర్ట్స్, ఆడిటెడ్ అండ్ ఆటోమేటెడ్ అనలిమెంట్ ఒక రోజు పడతది. అదే ఆ 2 కలిపి ఒక రోజు. 14 అండ్ 5 ఆర్ 6 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆడిట్ రిపోర్ట్స్ అవి చేసేస్తాను. రిస్క్ అసెస్మెంట్ ఒక రోజు. ఏంటి? మళ్ళీ కరెక్ట్‌గా వచ్చేసామా? సరే. అప్పుడు యాస్ యూజువల్‌గా మనం అనుకున్నట్టు ప్రొఫెషనల్ ఎథిక్స్ 22nd, 23rd లాస్ట్ 7 డేస్ స్టాటస్. ఓకే.